ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత యథాతథం 6వ అధ్యాయం 2వ శ్లోకం పదచ్ఛేదనం చూద్దాం. యం సన్యాసం ఇతి ప్రాహు యోగం తం విద్ధి పాండవ హి అసన్యస్త సంకల్పః యోగీ న భవతి కశ్చన. యం సన్యాసమితి ప్రాహుః యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ యోగం తం విద్ధి పాండవ. నహ్యసన్యస్త సంకల్పో నహ్యసన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన యోగీ భవతి కశ్చన. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్యసన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన. చదువుతారు ఎవరైనా శ్లోకం? యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్యసన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్యసన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన. చదవండి ఎవరిని చదువుతారు? యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్యసన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్యసన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన. మాతాజీలు ఎవరిని చదువుతారు? యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్యసన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్యసన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన. ప్రతి పదార్థములు యం ఏది, సన్యాసం సన్యాసము, ఇది ఆ విధంగా, ప్రాహుః వారు చెబుతారు, యోగం భగవంతునితో జోడింపు, తం దానిని, విద్ధి నీవు తప్పక తెలుసుకోవాలి, పాండవ ఓ పాండుకుమార, హి నిశ్చయముగా,
అసన్యస్త విడిచిపెట్టకుండా, సంకల్ప స్వీయ సంతృప్తి కోరికను, యోగి యోగి న భవతి కాజాలడు, కశ్చన ఎవడును. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. ఓ పాండుకుమార, ఏది సన్యాసం అని పిలువబడుతుందో అది యోగముతో అంటే తనను భగవంతునితో జోడించడముతో సమానమని నీవు తప్పక తెలుసుకోవలసినది. ఎందుకంటే ఇంద్రియ భోగవాంఛను విడిచిపెట్టనిదే మనిషి యోగి కాజాలడు. భాష్యం. నిజమైన సన్యాస యోగము లేదా భక్తి అంటే మనిషి జీవునిగా తన సహజ స్థితిని తప్పకుండా తెలుసుకొని తదనుగుణంగా పనిచేయాలని అర్థం. జీవునికి వేరే స్వతంత్రమైన ఉనికి లేదు. అతడు భగవంతుని తటస్థ శక్తి. అతడు ప్రకృతిచే చిక్కుబడినప్పుడు బద్ధుడవుతాడు. ఇక కృష్ణ భక్తి భావనలో ఉన్నప్పుడు లేదా ఆధ్యాత్మిక శక్తిని ఎరిగినప్పుడు తన నిజమైన సహజ జీవన స్థితిలో ఉంటాడు. అందుకే మనిషి పూర్ణ జ్ఞానంలో ఉన్నప్పుడు సమస్త భౌతికేంద్రియ భోగాన్ని మానివేస్తాడు. అంటే అన్ని రకాలైన ఇంద్రియ భోగ కలాపాలను విడిచిపెడతాడు. ఇంద్రియాలను భౌతికాసక్తి నుండి నియంత్రించే యోగులు దీనిని సాధన చేస్తారు. కానీ కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తి కృష్ణుని కొరకు ఉద్దేశింపబడని దేనిలోనూ తన ఇంద్రియాలను నెలకొల్పే అవకాశమే లేదు. అందుకే కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడు ఏకకాలంలో సన్యాసి, యోగి అవుతాడు. జ్ఞాన యోగ పద్ధతులలో ఉపదేశించబడే జ్ఞానము, ఇంద్రియ నిగ్రహ ఉద్దేశము కృష్ణ భక్తి భావనలో అప్రయత్నంగా నెరవేరుతుంది. మనిషి స్వార్థపూరిత స్వభావ కలాపాలను విడిచిపెట్టలేకపోతే జ్ఞానయోగాలు ఏమాత్రమూ పనికిరావు. సమస్త స్వార్థాన్ని విడిచిపెట్టి భగవంతుని సంతృప్తిపరచడానికి సన్నద్ధుడు కావడమే జీవుని నిజమైన లక్ష్యం. కృష్ణ భక్తి భావనలోని వ్యక్తికి ఎటువంటి స్వీయ భోగవాంఛ ఉండదు. అతడు సర్వదా భగవంతుని ఆనందము కొరకే పనిచేస్తుంటాడు. భగవంతుని గురించిన ఎటువంటి సమాచారము లేనివాడు తప్పక స్వీయ సంతృప్తిలోనే నెలకొనవలసి ఉంటుంది. ఎందుకంటే ఎవడు పనిలేని స్థితిలో ఉండలేడు. కృష్ణ భక్తి భావన సాధన ద్వారా అన్ని ఉద్దేశాలు చక్కగా నెరవేరుతాయి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం మేన తస్మై శ్రీ గురవే నమః. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగృజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నమః. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనం చర్చిస్తున్నది భగవద్గీత. మరి భగవద్గీత అంటే ఏమిటి? మనం భగవద్గీత చర్చిస్తున్నాం. మరి అసలు భగవద్గీత అంటే ఏమిటి అర్థం? యథాతథమా? భగవద్గీత అంటే భగవంతుని చేత పలుకబడినది అని అర్థం. భగవద్గీత అంటే గీతము అంటే ఎందుకని గీతము అని అన్నారు దాన్ని? అంటే గీత అంటే ఏమిటి? పాట అని అర్థం, అంతే కదా. అయితే భగవంతుడి యొక్క పలుకులు ఎలా ఉంటాయంటే ఆయన పలుకులే గానముగా ఉంటాయి అన్నమాట. చూడండి, ఒక్కొక్కసారి మనం అంటుంటాం, ఆయన మాట్లాడితే చాలా బాగుంటుందండి, పాట పాడినట్టే ఉంటుందండి అంటాం కదా. మరి భగవంతుడు యొక్క మాట ఎలా ఉంటుందంటే ఆయన మాట పాటలాగా ఉంటుందన్నమాట. ఈ విషయం బ్రహ్మదేవుడు కూడా చెప్తున్నాడు స్వయంగా. బ్రహ్మ సంహితలో ఆయన చెప్తాడనమాట. ఏముంటాడంటే ఆ గోలోక బృందావనం ఏదైతే ఉందో, అంటే భగవంతుని యొక్క ధామం ఏదైతే ఉందో
అక్కడ నడకే నాట్యంలా ఉంటుందట, అక్కడ మాట పాటలాగా ఉంటుందట. చూడండి, అలా ఉంటుందన్నమాట. కాబట్టి ఇది భగవంతుని యొక్క గానం ఇది. కాబట్టి భగవద్గీత అని చెప్పాను. మరి భగవత్ అంటే ఇక్కడ భగవంతుడు పలికినటువంటి గీతము. మరి ఇక్కడ భగవంతుడు అంటే ఎవరు చెప్పారు దీన్ని? ఎవరా భగవంతుడు? శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు పలికినటువంటిది. అర్థమవుతుంది కదా. మరి ఇక్కడ మీరు ఈ శ్లోకంలో చూస్తే అసలు మరి శ్రీకృష్ణ భగవానుడు ఈ భగవద్గీతను ఎందుకు బోధించాడు? ఎవరికి బోధించాడు? అర్జునుడికి బోధించాడు. ఎందుకని? యుద్ధం చేయడం కోసం, అంటే అర్జునునితో యుద్ధం చేయించడం కోసం భగవద్గీతను బోధించాడు. అవునా కదా? జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. మరి భగవద్గీతను విన్న తర్వాత అర్జునుడు ఏం చేశాడు? యుద్ధం చేశాడా చేయలేదా? యుద్ధం చేశాడు. మరి చాలామందికి ఉన్నటువంటి అపోహ ఏమిటంటే భగవద్గీత చదివితే సన్యాసం స్వీకరిస్తారనుకుంటారు. అపోహ ఉందా లేదా? చాలామందిని మేము అడుగుతుంటాం, భగవద్గీత చదవండి, ముఖ్యంగా కుర్రవాళ్ళని చిన్నవాళ్ళని అడిగాం అనుకోండి, భగవద్గీత చదవండి అంటే అప్పుడే ఎందుకండి, ఇంకా చాలా సమయం ఉందండి అంటారు. అర్థం కదా? అప్పుడు ఎందుకు ఇంకా సమయం ఉంది అంటే వాళ్ళ దృష్టిలో భగవద్గీత ఎప్పుడు చదవాలంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత చదవాలి. అంటే ముసలితనం వచ్చిన తర్వాత ఇంక జీవితంలో ఇంక చేయడానికి అన్ని పనులు అయిపోయాయి, అన్ని బాధ్యతలు అయిపోయాయి, అప్పుడు భగవద్గీత చదవాలి అనేది అత్యంత పెద్ద అపోహ అన్నమాట అందరికీ ఉన్నటువంటి. అది సరైనది కాదు. ఎందుకంటే మీరు చూస్తే భగవద్గీత కృష్ణుడు అర్జునునికి రణరంగంలో బోధించాడు. అవునా? రణరంగం అనేది తాపీగా పనులు చేసే ప్రదేశమా? రణరంగం అనేది ఎంత తీవ్రమైనటువంటి వాతావరణం అది. అవునా కదా? ఎంత తీవ్రమైనటువంటి వాతావరణం అంటే మీరు చూడండి ఎలా ఉంటుందంటే రణరంగంలో ఒక వ్యక్తి చూడండి 4 రకాల దళాలు ఉంటాయి సాధారణంగా. చతురంగ బలాలు అని చెప్పి అంటారు. అంటే పూర్వం సైన్యం అనేది 4 రకాలుగా ఉండేది అనమాట. ఒకటి పదాతి దళం. పదాతి దళం అంటే నడుస్తూ యుద్ధం చేసేవాళ్ళు, కాలినడకన యుద్ధం చేసేవాళ్ళు పదాతి దళం. అలాగే అశ్వదళం. అశ్వదళం అంటే గుర్రంపై ఎక్కి యుద్ధం చేసేవాడు. తర్వాత గజదళం. గజదళం అంటే ఏనుగులపై ఎక్కి చేసేవారు. తర్వాత రధికులు. రధికులు అంటే రథంపై ఉండి యుద్ధం చేసేవారు. మరి మహాభారతంలో మనం చూసినట్లయితే లెక్క ఉంటుందన్నమాట. ఏమిటంటే ఒక అశ్వికుడు ఉన్నాడు అనుకోండి, అంటే ఒక గుర్రంపై యుద్ధం చేసేవాడు ఉంటే వాడికి ఎంతమంది కాపలా ఉండాలి చూడండి. అంటే వాడి చుట్టూ కాల్బలం ఎంతమంది ఉండాలి? కాల్బలం అంటారు దాన్ని. కాల్బలం అంటే నడుస్తూ యుద్ధం చేసేవాళ్ళు. ఒక గుర్రం ఉంటే ఎంతమంది ఉండాలి, ఒక ఏనుగు ఉంటే చుట్టూ ఎంతమంది ఉండాలి, ఒక రథం ఉంటే ఎంతమంది ఉండాలి. ఒక రథం ఉందనుకోండి, ఒక రథం చుట్టూ ఇన్ని ఏనుగులు ఉండాలి, ఇన్ని గుర్రాలు ఉండాలి, ఒక్కొక్క ఏనుగుకి చుట్టూ ఇంతమంది ఉండాలని లెక్కలు ఉన్నాయి మనకి శాస్త్రాలు. కాబట్టి ఏమైనప్పటికీ యుద్ధం అంటే అది చాలా తీవ్రమైనటువంటి వాతావరణం అన్నమాట. ఎలా ఉంటుందంటే ఒక రధికుడు ఉన్నాడు అనుకోండి, ఒక రథం మీద యుద్ధం చేస్తుంటే ఆ రథం యొక్క చక్రాలకి, ఆ రథ చక్రాలని కాపలా కాసేవాళ్ళు ఉంటారు కొంతమంది. చూడండి మహాభారతంలో మనం చదివితే ఎవరి రథ చక్రాలకి కాపలా కాశారనేది ఉంటుంది. ఉదాహరణకి అర్జునుడి యొక్క రథచక్రాలను కాపలా కాసిన వాళ్ళ పేర్లు చెప్పారు. ఎడమ చక్రాన్ని పలానా వాళ్ళు కాపలా కాశారు, కుడి చక్రాన్ని పలానా వాళ్ళు కాపలా కాశారు, వెనుక భాగంలో పలానా వాళ్ళు కాపలా కాశారు, ముందు భాగంలో పలానా వాళ్ళు కాపలా కాశారు. చూడండి అలాగే రథసారథిని కాచుకుంటూ కొంతమంది ఉన్నారు. చూడండి అంటే అంతటి తీవ్రమైనటువంటి వాతావరణం అనమాట యుద్ధం అంటే. ఎక్కడ కూడా ఒక్క క్షణం కూడా ఏమరపాటుగా ప్రమత్తంగా ఉండడానికి కుదరదనమాట యుద్ధంలో. అవునా కదా? అంతా ఎలా ఉంటుందన్నమాట. ఎటు నుంచి బాణాలు వస్తాయో, ఎటు నుంచి కొడతాయో తెలియదు. చూడండి అలాంటి వాతావరణం. మరి అలాంటి వాతావరణంలో కృష్ణుడు అర్జునునికి ఏం చేశాడు? భగవద్గీతను బోధించాడు. అంటే ఈ భగవద్గీత ఎందుకు ఇలా చెప్తున్నారంటే మరి యుద్ధంలో నీరసంగా లేకపోతే వృద్ధాప్యంలో కాళ్ళు చెయ్యి ఆడని వాళ్ళు యుద్ధానికి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఉండదు. మరి కురుక్షేత్ర యుద్ధంలో మనం చూస్తే భీష్మ పితామహుడు కావచ్చు, బాహ్లీకుడు, భూరిశ్రవుడు, సోమదత్తుడు వీళ్ళంతా కూడా చాలా చాలా పురాతనమైనటువంటి వాళ్ళు అనమాట. చూడండి మనకు తెలుసు శంతను మహారాజు. శంతను మహారాజు ఆయన పురువంశీయుడు. ఆయన ఈ శంతను మహారాజుకి సోదరులు ఉన్నారు. ఎవరు వాళ్ళు సోదరులు? శంతను మహారాజుకి సోదరులు ఎవరు? ఈ బాహ్లీకుడు. చూడండి బాహ్లీకుడు అనేటువంటి వాడు మరొకడు ఉన్నాడు. మొత్తం 3 ఉన్నారు. వాళ్ళు బాహ్లీకుని కొడుకు సోమదత్తుడు, సోమదత్తుని కొడుకు భూరిశ్రవుడు. చూడండి వీళ్ళంతా చాలా చాలా ముసలివాళ్ళు అనమాట. వాళ్ళు కూడా యుద్ధంలో పాల్గొన్నారు. అంటే యుద్ధం అంటే
చాలా క్రియాశీలకంగా యాక్టివ్గా ఉత్సాహంగా ఉన్నవాడు చేసేటువంటి పని, అవునా కదా? కాబట్టి అర్జునుడు నేను యుద్ధానికి సమాయత్తమై యుద్ధం చేయబోయే ముందు అతన్ని మోహం ఆవరించిందనమాట. కాబట్టి ఆ మోహం నుంచి బయటపడడం కోసం, అంటే పని చేయించడం కోసం కృష్ణుడు భగవద్గీతను బోధించాడు, అవునా కదా? మరి భగవద్గీత విన్న తర్వాత అర్జునుడు యుద్ధం చేశాడా, సన్యాసం స్వీకరించాడా? అయితే మనం చూద్దాం సన్యాసం అంటే అర్థం ఏమిటి అసలు. మరి ఇక్కడ సన్యాసం గురించిన ప్రస్తావన వచ్చింది కదా, చూద్దాం అసలు ఏమిటి. అసలు నిజంగా సన్యాసి అంటే ఏమిటి అర్థం, ఎవరు సన్యాసి అంటే, సన్యాసి యొక్క లక్షణాలు ఏమిటి, అసలు సన్యాసం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా మనం చూస్తాం. కాబట్టి భగవద్గీతని కృష్ణుడు బోధించింది ఎందుకోసం అంటే అర్జునుడితో యుద్ధం చేయించడం కోసం, అంతేగాని విశ్రాంతి తీసుకోవడం కోసం కాదు. కానీ దురదృష్టవశాత్తు జనం ఏమనుకుంటారంటే ఇంక భగవద్గీత చదివితే వాళ్ళు ఇంక చేసే పనులన్నీ వదిలేస్తారనుకుంటారు. ఆ అపోహ ఉందా లేదా చాలామందికి? వాస్తవానికి భగవద్గీత చిన్న వయసు నుండే, అంటే ఇంద్రియాలు ఎప్పుడైతే బలిష్టంగా ఉంటాయో, 5 ఏళ్ల వయసు నుంచి ఇంద్రియాలు చాలా బలంగా ఉంటాయన్నమాట. చూడండి, అర్థమవుతుంది కదా? కాబట్టి ఆ వయసులో నేర్పితే, ఎందుకంటే 5 ఏళ్ల వయసు నుంచి ఇంద్రియాలు చాలా ఉత్సాహంగా ఉంటాయి. మీరు పిల్లలు చూడండి, అటు ఇటు దూకుతుంటారు, పాకుతుంటారు, గెంతుతూ ఉంటారు, కొట్లాడుకుంటూ ఉంటారు. చూడండి, అంటే మన యొక్క దేహ శక్తి ఏదైతే ఉందో, మన ఇంద్రియాల యొక్క శక్తి ఏదైతే ఉందో, దానిని సరైనటువంటి దారిలో పెట్టాలి అంటే మనకి భగవద్గీత యొక్క ఉపదేశాలు కావాలన్నమాట. కాబట్టి ఇది జీవితంలో ఎప్పుడైతే మనం పని ప్రారంభిస్తామో దానికి ముందు నేర్చుకోవాల్సినటువంటి జ్ఞానం, అంతేగాని ఇంకా ఇంద్రియాలని కూడా చచ్చుబడిపోయి ఇంకా వాడు కాళ్ళు చేతులు లెగని పరిస్థితుల్లో అప్పుడు చదివేది కాదు భగవద్గీత. చూడండి, కాబట్టి భగవద్గీతను విన్నటువంటి అర్జునుడు యుద్ధం చేశాడు. కాబట్టి మనం కూడా ప్రతిరోజు యుద్ధం చేస్తున్నాం, మనం జీవన పోరాటం చేస్తున్నాం మనం. మరి కురుక్షేత్రానికి మనకి సంబంధం ఏంటి? కొంతమంది ఏం వాదిస్తారంటే, ఏమంటే కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, అది ఎప్పుడో 5000 సంవత్సరాల క్రితం యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, అంతేగాని మాకు సంబంధం ఏమిటండి, అర్జునుడి కోసం చెప్పాడు కానీ మనమందరం నేర్చుకోవాల్సిన అవసరం ఏముందండి భగవద్గీత అని కొంతమంది అంటారు. కానీ ఇక్కడ ఎందుకని కురుక్షేత్రంలో చెప్పబడిందంటే, మన జీవితం కూడా కురుక్షేత్రం లాంటిది కాబట్టి. మనం కూడా యుద్ధరంగంలో ఉన్నాం కాబట్టి, మనం కూడా యుద్ధం చేస్తున్నాం కాబట్టి. మనం యుద్ధం చేస్తున్నామా లేదా? ఏమంటారు? జీవన పోరాటం అనే మాట విన్నారా లేదా? మనందరం జీవన పోరాటం చేస్తున్నామా లేదా? అవును, పోరాటం చేస్తున్నాం మనం అంతా కూడా. మనం ఎవరితో పోరాడుతున్నాం? ముందు మన ఇంద్రియాలతో మనం పోరాడుతున్నాం. చూడండి, కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో, మనస్సష్టాని ఇంద్రియాన్ని ప్రకృతిస్థాని కర్షతి అని చెప్పి అంటాడు. చూడండి, మనసుతో కలిపి 6 ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటి వలన మనం కర్షతి, చాలా ఘర్షణకి లోనవుతున్నాం మన జీవితంలో. ఇప్పుడు ఇది యుద్ధరంగం అనేది మీరు అందరూ కూడా ఒప్పుకుంటారు. మీకు ఉదాహరణ చెప్తాను, ఇది ఎలా యుద్ధరంగం మీకు అర్థమవుతుంది. యుద్ధరంగంలో ప్రతి క్షణం ఎవడో ఒకడికి చేతులు తెగిపోతుంటాయి, తలలు తెగిపోతుంటాయి, జనం పడిపోతుంటారు కింద, అనేక గుర్రాలు, వాహనాలు ఇవన్నీ కూడా ఛిద్రమైపోతూ ఉంటాయి కదా. హింస ఎక్కడ చూసినా సరే రక్తపు టేరులు పాకుతూ ఉంటాయి. అదే కదా పరిస్థితి యుద్ధరంగంలో జరిగేది. మరి ఆ కురుక్షేత్రాన్ని మనం చూడండి, మనకి ఫాస్ట్ ఫార్వర్డ్ ఉంటుంది కదా, MP3 ప్లేయర్లో, యూట్యూబ్లో కూడా మీరు చూస్తే ఏదైనా వీడియోని ఫాస్ట్గా ప్లే చేయడం ఉంటుంది, స్లోగా ప్లే చేయడం ఉంటుంది, ఉంటుందా లేదా? ఆ కురుక్షేత్రాన్ని చాలా స్లో మోడ్లో పెడితే అదే మన జీవితం అన్నమాట. కురుక్షేత్రంలో 18 రోజుల్లో ఎంతమంది సైన్యం చనిపోయారు? మొత్తం ఎన్ని అక్షౌహిణుల సైన్యం పాల్గొంది కురుక్షేత్రంలో? 18 అక్షౌహిణుల సైన్యం. 18 రోజులు జరిగింది యుద్ధం. కౌరవులు 11 అక్షౌహిణుల మంది ఉన్నారు, పాండవులు 7 అక్షౌహిణుల మంది. చూడండి, పాండవుల కంటే కౌరవుల సైన్యం ఎక్కువగా ఉంది. 18 రోజుల్లో 18 అక్షౌహిణుల సైన్యం నెలకూలింది. అంటే సుమారుగా 64 కోట్ల మంది చనిపోయారనమాట 18 రోజుల్లో. చూడండి, అది పరిస్థితి. కాబట్టి దీన్ని మనం, లేదా ఇప్పుడు మనం ఉన్నటువంటి మన జీవితాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే మన కురుక్షేత్రం కనిపిస్తుంది అనమాట. సరే, భారతదేశంలో ఎంత జనాభా ఉన్నారు? 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఈ 140 కోట్ల మంది జనాభాలో రోజుకి ఎంతమంది చనిపోతుంటారు చెప్పండి? ఎంతమంది చనిపోతుండొచ్చు రోజుకి? దేశం మీద రోజు మీద ఒక 10 లక్షల మంది చనిపోతారా లేదా? నేను తక్కువ చెప్తున్నట్టున్నాను. ఇంకా ఎక్కువ మంది చనిపోతుంటారు. అంటే మీరు ఊహించండి, రోజుకి 10 లక్షల మంది చనిపోవడం అంటే ఇది ఎంత పెద్ద మారణ హోమం. దీని గురించి పేపర్లో వేస్తారు. ఎక్కడైనా పేపర్లో ఎప్పుడు వేస్తారంటే, ఏదైనా లారీ కారు 2 ఢీకొన్నాయి,
పేపర్ వాళ్ళు చక్క ప్రాసలో రాస్తారనమాట. ఏమంటారంటే లారీ ఢీ ముగ్గురు ఢా అని చెప్పి రాస్తారు. అలాగే కదా రాస్తారు వాళ్ళు. లారీ ఢీ ముగ్గురు ఢా ఢా అంటే చచ్చిపోయారని చెప్పి అర్థం. అంటే మనం ఏదో అది విశేషంగా అనుకుంటాం. ఎక్కడన్నా ఒక సందర్భంలో 3 చనిపోయారు, 5 చనిపోయారు, 10 మంది చనిపోయారు, అబ్బా 10 మంది చనిపోయారట. 10 మంది చనిపోతే పేపర్లో వేస్తారు. కానీ రోజుకి 15 లక్షల మంది 10 లక్షల మంది చనిపోతున్నారు రోజు భారతదేశంలో. దాని గురించి ఎక్కడైనా పేపర్లో వేస్తారా? ఏమైనా సెన్సెస్ ఉందా? కాలం ఒకటి పేపర్లో ఈరోజు ఎంతమంది చనిపోయారు, ఈరోజు ఎంతమంది పుట్టారని. సరే, రోజు ఎంతమందికి ప్రమాదాలు జరుగుతుంటాయి మీరు ఊహించండి. రోజుకి ఎంతమంది కాళ్ళు ఇరిగిపోతుంటాయి దేశం మీద. అంతెందుకు, భీమవరంలో ఉన్న ఆర్థోపెడిక్ హాస్పిటల్కి వెళ్ళండి. అక్కడ ఉండి రోడ్లో ఒకటి ఉంది హాస్పిటల్. ఎప్పుడు చూసినా కిక్కిరిసిపోయి ఉంటుంది. కాళ్ళు విరిగిపోయిన వాళ్ళు, చేతులు విరిగిపోయిన వాళ్ళు వాళ్ళే కనిపిస్తారు. చుట్టూ ఉన్న ప్రాంతాలన్నింటి నుంచి వచ్చేస్తారు. ఒక భీమవరంలోనే ఇలా ఉందంటే మీరు ఇంకా చుట్టుపక్కల అనేక పట్టణాలు తణుకు ఉంది, లేకపోతే అటు పాలకొల్లు, నరసాపురం ఇట్లా అన్నీ చూస్తే రోజుకి ఎంతమంది చేతులు విరుగుతున్నాయి, ఎంతమంది కాళ్ళు విరుగుతున్నాయి లేదా? చనిపోయే వాళ్ళే లక్షల మందిలో ఉన్నారంటే చేతులు కాళ్ళు విరిగిపోయే వాళ్ళు ఇంకా ఎక్కువ ఉంటారు, కోట్ల మంది ఉంటారు. అది పరిస్థితి. మరి ఇది యుద్ధరంగం అంటారా కాదా చెప్పండి? ఏమంటారు? యుద్ధరంగమైనా కాదా? మరి రోజుకి ఎన్ని వాహనాలు ఛిద్రమైపోతున్నాయి. అప్పట్లో అంటే వాహనాలుగా గుర్రాలు లేకపోతే ఏనుగులు అవి వాడేవాళ్ళు. ఇప్పుడు వాహనాలుగా ఏం వాడుతున్నారు? 2 వీలర్లు, 3 వీలర్లు, 4 వీలర్లు వాడుతున్నారా లేదా? మరి రోజుకి ఎన్ని వాహనాలు ఛిద్రమైపోతున్నాయి. కాబట్టి ఇది కురుక్షేత్రమా కాదా చెప్పండి? ఇది యుద్ధరంగమేనా? యుద్ధరంగమే. అందుకని కృష్ణుడు యుద్ధరంగంలో దాన్ని చెప్పడం జరిగింది. అంటే మన జీవితంలో మనం కూడా రోజు యుద్ధం చేస్తున్నాం. అది మరి ఎవరితో యుద్ధం చేస్తున్నాం మనం జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి. చూడండి, ఒక శిశువు పుట్టడం అంటే ఈ రోజుల్లో చాలా గగనం అన్నమాట. చూడండి, పూర్వం చెప్పేవారంట ఏమిటంటే అరణ్యాల్లోకి కట్టెలు తేవడానికి వెళ్ళేవారట స్త్రీలు. గర్భవతిగా ఉన్నవాళ్ళు కట్టెలు తేవడానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి కట్టెలు కొట్టి ఆ క్రమంలోనే శిశువుకి జన్మనిచ్చి చంకలో శిశువుని ఎత్తుకుని నెత్తి మీద కట్టెల మూట పెట్టుకుని ఇంటికి తిరిగి వచ్చేవారట. చూడండి, అవునా కదా? ఇదేదో మనకి అబ్బా అంతా అలా జరిగేదా ఆశ్చర్యంగా మనం చూస్తున్నాం. కానీ మనిషి కాకుండా ఇతర జీవజాతులు చూడండి, కుక్కలు చూడండి, పిల్లులు చూడండి, ఆవులు చూడండి, గేదెలు చూడండి, ఇవన్నీ సునాయాసంగా జన్మనిస్తున్నాయా లేదా? పిల్లలకి ఇస్తున్నాయా లేదా? వాటిని ఎవరైనా హాస్పిటల్కి తీసుకెళ్తున్నారా? లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో మనిషి తప్ప అన్ని జీవరాశులు సహజంగానే జన్మిస్తాయి, ఒక మనిషి తప్ప. మనిషి మాత్రం లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. చనిపోవాలన్నా లక్షల రూపాయలు, పుట్టాలన్నా. చూడండి, మనిషి పుట్టాలన్నా లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి, మనిషి చనిపోయేటప్పుడు కూడా ఫార్మాలిటీగా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. అది పరిస్థితి. జన్మ, మృత్యువు, ఇంకా మధ్యలో ఏమున్నాయి? వృద్ధాప్యం ఉంది, వ్యాధి ఉంది. వీటికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. కాబట్టి మనం ప్రతినిత్యం వీటి చేత పీడింపబడుతున్నాం. ఇవి మాత్రమే కాదు, ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక క్లేశాలు. అంటే ఇతర జీవుల వల్ల మనకు కలిగేటువంటి కష్టాలు. ఇతర జీవుల వల్ల అంటే అది చీమలు కావచ్చు, దోమలు కావచ్చు, మన కుటుంబ సభ్యులే కావచ్చు. అవునా కదా? కుటుంబ సభ్యులు కూడా దుఃఖాలు వస్తున్నాయా లేదా? వస్తున్నాయి. వీటిని అధిభౌతిక క్లేశాలు అని చెప్పి అంటారు. ఇంకా అధిదైవిక క్లేశాలు, ప్రకృతి వైపరీత్యాలు. చూడండి, ఒకరోజు విపరీతమైన ఎండ, నిన్న విపరీతమైనటువంటి ఎండ, ఒకరోజు విపరీతమైనటువంటి వర్షం. ఈ విపరీతమైన ఎండ, ఈ విపరీతమైన వర్షానికి మధ్యలో డెంగ్యూ, మలేరియా ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. చూడండి, వాతావరణం మారిందంటే మళ్ళీ మనిషికి అనారోగ్యం. అవునా కదా? ఇవి కాకుండా మన మనసు వల్ల, మన శరీరం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు. అవునా కదా? రకరకాల వ్యాధులు మనకి, బయట వ్యాధులు కాకుండా మన శరీరంలో వ్యాధులు అనేకం. థైరాయిడ్, బీపీ, షుగరు, ఇవన్నీ సహజమైనటువంటి వ్యాధులు. క్యాన్సర్ కూడా సహజమైపోయింది ఈరోజు కదా. వీటన్నిటితో మనం ప్రతిరోజు కూడా పీడింపబడుతున్నాం లేదా? వీటన్నిటిని ఎదుర్కొంటున్నాం లేదా? మీరు యుద్ధం చేస్తున్నామా లేదా చెప్పండి? మనం యుద్ధం చేస్తున్నాం. అయితే మనం చేసే యుద్ధం అంత భీకరమైనదిగా, దారుణమైనదిగా కనిపించకపోవచ్చు. కానీ ఈ ప్రకృతి చూడడానికి చాలా ఆహ్లాదభరితంగా ఉంటుంది. కానీ చూడడానికి చాలా ఆహ్లాదభరితంగా ఉంటుంది, కానీ చాలా ప్రమాదకరమైనటువంటిదండి ప్రకృతి. ముఖ్యంగా మనం చూస్తే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం కరోనా వచ్చినప్పుడు అందరూ పైకి బాగానే ఉండేవారు చూడడానికి. కానీ అందరూ ఎప్పుడు ఎవడ మరణిస్తాడో తెలియదు. ఈరోజు రోడ్డు మీద కనిపించిన వాడు రేపు పొద్దున్న కనిపిస్తాడో లేదో తెలియదు. ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంటుంది చూడడానికి, కానీ ఎంతో దారుణమైనటువంటిది అనమాట. చూడండి, ఎందుకంటే ఏమి బయటకు కనిపించరు ఎవరు, కానీ ఎవరికి వాళ్ళు చనిపోతూ ఉంటారు. చూడండి, చాలా దారుణమైనటువంటి పరిస్థితి అనమాట. కాబట్టి మనం ప్రతిరోజు కూడా మనం యుద్ధరంగంలో ఉన్నాం, ఇది మనం అర్థం చేసుకోవాలి.
ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ఆందోళనతో ఉన్నామా లేదా? కలియుగంలో సహజ లక్షణం అందరికీ కూడా ఏమిటి? ఆందోళన. చూడండి, అందరికీ ఆందోళన ప్రతి క్షణం కూడా. ఎప్పుడు కూడా అంటే మనిషి ఎంత ధనాన్ని సంపాదించినా, ఎన్ని ఆస్తిపాస్తులు సంపాదించినా, ఎంత పాండిత్యం సంపాదించినా, ఉన్నతమైనటువంటి హోదా కలిగిన ఏవి కూడా మనిషిని ఈ యొక్క దుఃఖాల నుంచి రక్షించలేవన్నమాట. చూడండి, అది మనందరి యొక్క పరిస్థితి. కాబట్టి ఈరోజు ఎవరైతే చిన్నపిల్లలుగా ఉన్నారో వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయ్యాక ఈ జీవన పోరాటం వాళ్ళు కూడా సాగించాలి. అందుకే మరి ఈ జీవన పోరాటంలో మనం గెలవాలి అంటే మనకేం కావాలి? సరైనటువంటి మార్గనిర్దేశకత కావాలి, సరైనటువంటి గైడెన్స్ మనకు కావాలి. అవునా కదా? మరి ఆ గైడెన్సే, ఆ మార్గనిర్దేశకతే కృష్ణుడు అర్జునుడిని మాధ్యమంగా చేసుకుని మనందరికీ అందించాడు అనమాట. మరి ఈ భగవద్గీత సందేశం ఎప్పుడు ఇవ్వబడింది? ఎన్ని సంవత్సరాలు అవుతుంది భగవద్గీత చెప్పి? 5000 సంవత్సరాలు అవుతుంది. 5000 సంవత్సరాలు అంటే కలియుగం ప్రారంభానికి ముందు. చూడండి, ద్వాపర యుగాంతంలో ఎప్పుడైతే కృష్ణుడు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళాడో తన స్వధామానికి, ఆ క్షణమే కలియుగం ప్రారంభమైంది, కలి ప్రవేశించాడు అనమాట. కాబట్టి రాబోయే కలియుగాన్ని దృష్టిలో పెట్టుకునే కృష్ణుడు ఏం చేశారంటే అర్జునుడిని మాధ్యమంగా చేసుకుని ఈ భగవద్గీత సందేశాన్ని ఇచ్చాడనమాట. ఎందుకోసం అంటే రాబోయే 4,32,000 సంవత్సరాల పాటు జనులకు ఇది మార్గనిర్దేశకం కానుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి కలియుగం యొక్క నిడివి ఎంత తెలుసా? ఎన్ని లక్షల సంవత్సరాలు కలియుగం? 4,32,000 సంవత్సరాలు కలియుగం. చూడండి, ఇంకా 5,000 సంవత్సరాలే గడిచాయి. చూడండి, అంటే ఇందులో మళ్ళీ కలియుగాన్ని 4 భాగాలు చేస్తే ఇంకా ఒక భాగం కూడా గడవల ఇంకా. చూడండి, కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో మార్గనిర్దేశకత కావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అనేకమైనటువంటి ప్రశ్నలు జీవితంలో. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, ఇలా ప్రతిదీ కూడా సందేహమే. ప్రతిదానికి కూడా ఆందోళన, మరుక్షణం ఏమవుతుందో తెలియదు. అందుకే మనం ఏం చేయాలంటే భగవద్గీతను ఎంత వీలైతే అంత చిన్న వయసులో భగవద్గీత అధ్యయనాన్ని ప్రారంభించాలి. సరే, ఇప్పుడు మనం ఈనాటి శ్లోకానికి వస్తే ఇక్కడ సన్యాసం గురించి ఏదో ప్రస్తావన చేయబడింది. ఇక్కడ ఏమని చెప్పారో చూడండి. ఓ పాండుకుమారుడు అంటే ఎవరు? అర్జునుడు. ఏది సన్యాసం అని పిలువబడుతుందో అది యోగముతో సమానమని నువ్వు తెలుసుకోవాలని చెప్పుకుంటున్నాడు. యోగము సన్యాసము 2 ఉన్నాయి. యోగం అంటే ఏమిటట? భగవంతునితో జోడించడము. సన్యాసం అంటే ఏమిటి? యోగం అంటే భగవంతునితో జోడించడం. ఎందుకంటే ఇంద్రియ భోగవాంఛను విడిచిపెట్టనిదే మనిషి యోగి కాజాలడు. చూడండి, భగవంతునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే మనం ఇంద్రియ భోగాన్ని విడిచిపెట్టాలి అని చెప్పన్నారు. కాబట్టి సన్యాసము అంటే అర్థం ఏమిటంటే కేవలం భగవంతుని కోసమే పనిచేయడాన్ని సన్యాసం అంటారు. అది అసలు విషయం. కాబట్టి చాలామందికి భగవద్గీత అర్థం చేసుకోవడం చాలా కష్టం అన్నమాట. వాస్తవానికి భగవద్గీత ఎవరి కోసం ఉద్దేశింపబడిందో తెలుసా? ప్రత్యేకించి ముఖ్యంగా స్త్రియో వైశ్యస్తథా శూద్రః. మనకి మహాభారతంలో వ్యాసదేవులు వారు అంటారు త్రయీణాం శృతిగోచరః అని చెప్పుకుంటారు. ఏమంటారంటే స్త్రీ శూద్ర ద్విజబంధు త్రయీణాం శృతిగోచరః. స్త్రీలు శూద్రులు అంటే శ్రామిక వర్గం వారు, స్త్రియో వైశ్యస్తథా శూద్రః అంటే వైశ్యులు అంటే వ్యాపార వర్గం వాళ్ళు. ఈ ముగ్గురికి కూడా ఉన్నతమైనటువంటి తత్వ విషయాలు అర్థం కావు. కానీ కలియుగంలో అందరూ కూడా ఈ 3 తరగతుల వాళ్ళే ఉంటారు. కలియుగంలో అందరూ కూడా కలవు శూద్ర సంభవ అని చెప్పినారు. అంటే శూద్రుడు అంటే అర్థం ఏమిటంటే శోచతి ఇది శూద్ర, ఇది ఒక నిర్వచనం. అంటే ఎప్పుడు కూడా దిగాలుగా ఉండేవాడిని శూద్రుడు అంటారు. అంటే ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండేవాడిని, ఎప్పుడు కూడా ఆందోళనతో ఉండేవాడిని. కలియుగంలో అందరిది అదే పరిస్థితి. అవునా కదా? మరొక నిర్వచనం ఏమిటంటే శూద్రుడు అంటే పరిచర్యాత్మకం కర్మ సూత్రస్యాపి స్వభావజం. చూడండి, అంటే ఇతరులపై ఆధారపడి జీవించేవాడిని శూద్రుడు అంటారు. ఇతరులపై ఆధారపడి జీవించడం ఏమిటి అంటే మరొకరికి సేవ చేస్తే కానీ నా పూట గడవదు అనుకుంటే దానిని శూద్రుడు అని చెప్పంటారు. ఇవి మనకి శాస్త్రాలు చెప్పారు. కాబట్టి శోచతి ఇది సూత్ర, ఇప్పుడు కూడా దిగులు చెందేవాడు. కాబట్టి కలియుగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే పరిస్థితి అనమాట. అందరికీ దిగులే, ఇప్పుడు కూడా ఆందోళన. మహా అయితే కొంతమంది వ్యాపార వర్గాల వాళ్ళు ఉంటారు. ఇక స్త్రీలు చూడండి, వీరి యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కలియుగంలో మరి వీళ్ళు ఎలాగో వేదాలని అర్థం చేసుకోలేరు, వీళ్ళు ఎలాగో
గొప్ప గొప్ప తాత్విక విషయాలు అర్థం చేసుకోలేరని చెప్పి వ్యాసదేవులు వారు ఏం చేశారంటే చాలా సులభంగా ఏదైతే మనకు అవసరమో దానిని ఇచ్చేశారు మహాభారతం రూపంలో. మహాభారతాన్ని పంచమ వేదం అని చెప్పి అంటారు. ఎందుకంటే వేదాన్ని ఎవరు కూడా అధ్యయనం చేసే పరిస్థితులు లేవు కలియుగంలో. అందుకే ఈ వేదాలు 4 ఉన్నాయి. ఏమిటవి? ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, సామవేదం. ఈ 4 వేదాల యొక్క సారాన్నే ఆయన ఏం చేశారంటే సులభంగా అర్థమయ్యేలా పంచమ వేదం అయినటువంటి మహాభారతం రూపంలో ఇచ్చారనమాట. మరి ఆ మహాభారతంలో భీష్మ పర్వంలో, మహాభారతంలో మళ్ళీ 18 పర్వాలు ఉన్నాయి. అందులో భీష్మ పర్వం ఏదైతే ఉందో ఆ భీష్మ పర్వంలో మనకి భగవద్గీత వస్తుందన్నమాట. ఎందుకని దానికి భీష్మ పర్వం అని చెప్పారంటే భీష్ముడు నేల రాలేడు, నేల కూలాడు భీష్ముడు అనేటువంటి సందేశం అందుతుంది. ఎవరికి? ధృతరాష్ట్రునికి. సంజయుడు చెప్తాడు, ఓ ధృతరాష్ట్ర పరిగెత్తుకుంటూ వస్తాడు, ఓ మన పితామహుడైనటువంటి భీష్ముడు పడిపోయాడు అని చెప్పి అంటాడు. పడిపోవడం అంటే ఊరికి రథం పెంచి పడిపోవడం కాదు, ఇక నేల కూలాడు, యుద్ధం చేసే పరిస్థితిలో లేడు, అంటే దాదాపుగా మరణించాడని అర్థం అనే విషయం ధృతరాష్ట్రునికి సంజయుడు హుటాహుటిని పరిగెత్తుకుంటూ వచ్చి చెప్తాడనమాట. ఇదేమిటి? భీష్ముడు, మన పితామహుడైనటువంటి భీష్ముడు గొప్ప వీరుడు, అతడు యుద్ధరంగంలో నేలకూలాడా? అసలు ఏం జరిగిందో చెప్పు సంజయ, ప్రతిది కూడా పోసకూర్చినట్టుగా చెప్పు, అసలు ఎలా పడిపోయాడు భీష్ముడు ఏమిటని అడుగుతాడు. అప్పుడు మొదలు పెడతాడు. వాళ్ళ చర్చలో భాగంగా ఈ భగవద్గీత అంతా కూడా వస్తుందన్నమాట. అందుకే దాన్ని భీష్మ పర్వం అని చెప్పి అన్నారు. కాబట్టి మన జీవితంలో మనం సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలంటే మనకి శిక్షణ అనేది అవసరం. మరి ఆ శిక్షణ మనకి దేని నుండి వస్తుందంటే మనకి భగవంతుని యొక్క సందేశాన్ని బట్టి మనం స్వీకరించాలన్నమాట. ఎందుకంటే మరి దీని అంతటికీ కూడా ముందు మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? సరే, జీవితంలో మనం సరైన నిర్ణయాలు తీసుకోవాలి. మనం ఎన్ని సరైన నిర్ణయాలు తీసుకున్నా మనం తప్పుడు అవగాహనలో ఉంటే అవన్నీ కూడా చెల్లవన్నమాట. చూడండి, అంటే ఒకవేళ నేను ఈ శరీరాన్ని అనే భావనలో మనం నిర్ణయాలు తీసుకుంటే ఆ చేతనంలో మనం తీసుకునే ప్రతి నిర్ణయం విఫలమే అవుతుంది. చూడండి, అందుకే కృష్ణుడు ఏం చేశాడంటే భగవద్గీతలో అసలు ఆయన అర్జునుడికి బోధనలు మొదలుపెట్టినప్పుడు 2వ అధ్యాయంలో మొట్టమొదట చెప్పిన విషయం ఏమిటంటే నువ్వు ఈ శరీరం కాదు అనేటువంటి విషయం. అర్థమవుతుంది కదా? నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాహ నచైవన భవిష్యామహ సర్వే వయమతః పరం. చూడండి, మొట్టమొదటి విషయం ఏం చెప్తారంటే అర్జునుడికి కృష్ణుడు, ఓ అర్జున, నత్వేవాహం, నువ్వు కానీ నేను కానీ, నత్వేవాహం జాతునాసం. చూడండి, అంటే నువ్వు కానీ నేను కానీ నాశనం కావు మనం. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాహ. అలాగే చుట్టూ ఉన్నటువంటి జనాధిపాహ అంటే రాజులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ కురుక్షేత్ర రణరంగంలో సమకూడిన వారు ఎవరైతే ఉన్నారో, నువ్వు కానీ నేను కానీ ఇక్కడ సమావేశమైనటువంటి రాజులు కానీ వీళ్ళు లేని సమయం లేదు. వీళ్ళు భవిష్యత్తులోనూ ఉంటారు, ఇప్పుడు కూడా ఉంటారు. అంటే మనం లేని సమయం ఇప్పుడు లేదు, అంటే మనం శాశ్వతమైనటువంటి వాళ్ళం అని చెప్తున్నాడు కృష్ణుడు. తర్వాత ఏం చెప్తారంటే దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవనం జరా తదా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర నముహ్యతి అని చెప్పంటారు. అంటే ఇదే దేహంలో మనం ఏ విధంగా అయితే కౌమారం అంటే బాల్యం నుంచి యవనానికి, యవనం నుంచి వృద్ధాప్యానికి మనం మారుతున్నామో అదేవిధంగా ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ మనం ఒక కొత్త శరీరాన్ని స్వీకరిస్తాం. అంటే దాని అర్థం ఇది మన మొదటి జన్మ కాదు, ఇది మన చివరి జన్మ కాదు. కావాలంటే దీన్ని మనం చివరి జన్మగా మార్చుకోవచ్చు, కానీ ఇది మన మొదటి జన్మ కాదు, చివరి జన్మ కాదు. ఇప్పటికీ మనం అనేకమైనటువంటి జన్మలు ఎత్తాం. భవిష్యత్తులో కూడా ఒకవేళ మనం ఈ జన్మలో సరైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకుని సరైన విధంగా ప్రవర్తించకపోతే మళ్ళీ అనేకమైనటువంటి జన్మలు ఎత్తాల్సి ఉంటుందన్నమాట. ఇది మనం ముందు అర్థం చేసుకోవాలి. అంటే దీని అర్థం మనం మన కంటికి కనిపించేటువంటి, మీరు చూసేటువంటి శరీరాన్ని కాదు నేను, లేదా నేను చూసేటువంటి శరీరాలు కాదు మీరు. ఈ శరీరం అనేది ఒక వాహనం. మనం ఈ వాహనాల్లో తిరుగుతూ ఉన్నాం అన్నమాట. మరి అసలైనటువంటి వ్యక్తి ఎవరంటే వాహనం కాదు. కార్లు అనేకం కనిపిస్తుంటాయి రోడ్డు మీద కదా, అనేకమైనటువంటి కార్లు చాలా వేగంగా వెళుతూ ఉంటాయి. కానీ వాస్తవానికి ఆ కారుకి జీవం లేదు. లోపల ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో వాడి వల్ల ఈ వాహనం కదులుతుంది. అలాగే మన శరీరాలు కదులుతున్నాయి, అన్ని రకాల పనులు చేస్తున్నాయి, కానీ వాస్తవానికి మనం ఈ శరీరం కాదు. మనం ఎవరు అంటే మనం ఆత్మ. ఈ శరీరాన్ని నడిపేటువంటి ఆత్మలం మనం. హరే కృష్ణ. ఆ వెనకాల బల్ల కూడా ముందు వేయండి తీసుకొచ్చి. ఆ వెనకాల బల్ల కూడా తెచ్చి ముందు వేయండి. కాబట్టి ఈ విషయాన్ని మొట్టమొదట కృష్ణుడు తెలియజేస్తాడు. ఎవరికి? అర్జునుడికి.
ఎందుకంటే నీకు అన్నీ చెప్పే ముందుగా అసలు ముందు నువ్వెవరో నీకు తెలియకుండా నీకు ఏవేవో చెప్పాను అనుకో, దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు. కాబట్టి అర్జున, ముందు తెలుసుకో, నువ్వు ఈ శరీరం కాదు. నువ్వు ఎవరి శరీరాల గురించి అయితే బాధపడుతున్నావో, అంటే మరణించడం అంటే ఏమిటంటే కనిపించే ఈ శరీరాన్ని వదిలిపెట్టడం. కాబట్టి అందుకే ముందు ఏం చెప్పాడంటే నువ్వు ఈ శరీరం కాదనే విషయం తెలుసుకో. కాబట్టి నువ్వు ఇతర శరీరాల గురించి బాధపడడం మానే. అంటే అర్జునుడు ఏమనుకున్నాడంటే, నేను యుద్ధం చేస్తే ఎలా వీళ్ళంతా చనిపోతారే, మా ముత్తాత భీష్ముడు చనిపోతాడే, లేకపోతే ఇంకెవరో మా వ్యాసదేవుడు చనిపోతాడే, అదే వ్యాసదేవుడు ఆ యుద్ధంలో పాల్గొలేదు అనుకోండి, భీష్ముడు చనిపోతాడా, లేదే ఇంకెవరు ఉన్నారు అక్కడ మనకి, భూరిశ్రవుడు చనిపోతాడు, ద్రోణాచార్యుడు చనిపోతాడు, కృపాచార్యుడు చనిపోతాడు, అశ్వత్థామ చనిపోతాడు. చూడండి, వీళ్ళందరూ కూడా నా యొక్క బంధువులు. భగవద్గీతలో మనం చూస్తే కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడికి ఒకసారి ఇలా చూస్తాడనమాట, అడుగుతాడు కృష్ణుడిని, కృష్ణ ఒకసారి రథాన్ని తీసుకువెళ్ళి 2 సైన్యాల మధ్యలో పెట్టు, నేను ఒకసారి చూడాలనుకుంటున్నాను ఎవరెవరు వచ్చారు అని చెప్పి. సేనయోర్ ఉభయోర్ మధ్య రథం స్థాపయమేచ్యుత అని చెప్పి అంటాడు. యావదేతా నిరీక్షేహం, అంటే ఎవరెవరైతే ఇక్కడ నిరీక్షిస్తున్నారో యుద్ధం చేయడానికి వాళ్ళందరూ నేను చూడాలనుకుంటున్నాను. కాబట్టి సేనయోర్ ఉభయోర్ మధ్య 2 సైన్యాల నడుమ రథం స్థాపయమేచ్యుత, అచ్యుత తీసుకువెళ్ళి రథాన్ని పెట్టవయా అని అడిగాడు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తాడు. చూస్తే అర్జునుడికి ఎవరెవరు కనిపిస్తారు? తన తాతలు కనిపిస్తారు, పెదనాన్నలు బాబాయిలు కనిపిస్తారు, తర్వాత పుత్రుని వరుస వాళ్ళు కనిపిస్తారు, అర్జునుడికి మనవడి వరుస వాళ్ళు కనిపిస్తారు, మామయ్యలు కనిపిస్తారు, బావలు కనిపిస్తారు, బావమరుదులు కనిపిస్తారు, గురువులు కనిపిస్తారు. చూడండి, మొత్తం బంధువులందరూ కనిపిస్తారు అక్కడ. చూడండి, వాళ్ళందరినీ చూసి అర్జునుడు ఏమనుకుంటాడు, నేను వీళ్ళందరినీ చంపాలా, నేను రాజ్యాన్ని పాలించడం కోసం ఇప్పుడు నేను వీళ్ళందరినీ చంపాలా అనుకుంటాడు. అంటే అర్జునుడు ఏమనుకుంటాడంటే తాను యుద్ధం చేయడం ఆపేస్తే వీళ్ళందరూ శాశ్వతంగా బతికే ఉంటారని అనుకుంటాడు. కానీ కృష్ణుడు అంటాడు, నాయనా నువ్వు చంపకపోయినా వాళ్ళు ఎలాగో చనిపోతారు, ఎందుకంటే కాల రూపంలో నేను వారందరినీ కూడా సంహరిస్తాను. కృష్ణుడు అంటాడు, ఏమంటాడు, కాలోస్మి లోకక్షయకృత్. చూడండి, కాల రూపంలో లోకాన్ని నాశనం చేసేది నేనే. కాబట్టి నువ్వు ఇప్పుడు యుద్ధం చేయలేదనుకో, వాళ్ళందరూ బతుకుంటారని అనుకోకు, వాళ్ళకి సమయం కాలం మూడగానే వాళ్ళందరూ చనిపోతారు. కానీ నా మాట విని, ఇప్పుడు నువ్వు నా మాట విని నువ్వు యుద్ధం చేసావనుకో, ఆ కీర్తి నీకు లభిస్తుంది. నిమిత్ర మాత్రో భవ సవ్య సాచిన్ 11వ అధ్యాయంలో అంటాడు భగవద్గీతలో. ఏమంటాడంటే, అర్జున వీళ్ళందరూ కూడా చంపబడ్డారు, వీళ్ళు చంపబడతారా లేదా అని తెలియడానికి కొంచెం సమయం పడుతుంది అంతేని. కానీ ఒకవేళ నువ్వు యుద్ధంలో పాల్గొన్నావు అనుకో, ఆ కీర్తి నీకు లభిస్తుంది. ఎవరైనా ఏమంటారు, కృష్ణుడు చంపాడంటారా అందరినీ, లేకపోతే అర్జునుడు చంపాడంటారా? చెప్పండి, యుద్ధం ఎవరు చేశారని చెప్తారు? అర్జునుడు చేశాడని చెప్తాం. కానీ వాస్తవానికి అందరినీ కాలరూపంలో మట్టుపెట్టింది ఎవరు? కృష్ణుడు. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు, నువ్వు యుద్ధం చేయి, నేను చెప్పినట్టుగా విన్నావు అనుకో, అప్పుడు నీకు కీర్తి లభిస్తుంది అని చెప్పి అంటాడు. కాబట్టి అందుచేత మొట్టమొదట మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఈ శరీరం కాదు, మనం ఆత్మ. చూడండి, మనం ఏవేవో విషయాలు చర్చించవచ్చు, కానీ అసలు ముందు ఈ విషయం మనకు అర్థం కాలేదనుకోండి, మన శరీరం కాదు ఆత్మ అనేటువంటి విషయం, మన జీవితంలో విఫలమైనట్టే. ఎందుకంటే మన జీవితంలో మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా నేను శరీరాన్ని అనే ధోరణిలో, నేను శరీరాన్ని అనేటువంటి అవగాహనతో మన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలన్నీ కూడా తప్పుడు నిర్ణయాలు అవుతాయి జీవితంలో. అందుకే మొట్టమొదట మనం భౌతికంగా వ్యవహరించాలన్నా, ఆధ్యాత్మికంగా వ్యవహరించాలన్నా ముందు మనం ఎవరో మనం తెలుసుకోవాలి. ఏ పని చేయాలన్నా ముందు మనం ఎవరో తెలుసుకోవాలి. కాబట్టి మనం ఎవరమని తెలుసుకోవాలి, మనం శరీరం కాదు, మనం ఆత్మ అనే విషయాన్ని తెలుసుకోవాలి. అందుకే మొట్టమొదటి విద్య ఏమిటంటే ఆత్మ విద్య అన్నమాట. మొట్టమొదటి తెలుసుకోవాల్సింది మనం శరీరం కాదు ఆత్మ అని. ఎప్పుడైతే అది అర్థమవుతుందో, అది అర్థం కావడానికి ఇక్కడ అనేకమైనటువంటి శ్లోకాలు చెప్పాడు కృష్ణుడు. 2వ అధ్యాయంలో మనం చూస్తే అనేకమైనటువంటి శ్లోకాలు, అనేక రకాల ఉదాహరణలు ఇస్తాడు ఆ విషయాన్ని తెలియజేయడం కోసం. అప్పుడు అది అర్థమైన తర్వాత అప్పుడు మిగతా విషయాల్లోకి మనం వెళ్ళొచ్చు. చూడండి, కానీ దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో ఎవరికి కూడా భగవద్గీత జ్ఞానం లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరూ ఏమనుకుంటారంటే నేను ఈ శరీరాన్ని అని అనుకుంటారు అందరూ కూడా. అవునా కదా? రోడ్డు మీద వెళ్ళే వ్యక్తిని ఎవరినైనా సరే ఆపి అడిగామనుకుంటు, నువ్వు ఎవరివి అంటే ఎవరైనా చెప్తారా నేను శరీరాన్ని కాదు ఆత్మని అంటారు ఎవరైనా? లేదు. ఎవరు మీరని అడిగారు అనుకోండి, ఏమంటారు, నేను భారతీయుడిని, లేకపోతే నేను హిందువుని, లేకపోతే నేను పలానా కులం వాడిని, లేకపోతే నేను ఇంజనీర్ని, లేకపోతే నేను డాక్టర్ని కదా, ఇట్లా అనేక రకాలుగా చెప్తుంటారు. కానీ ఎవరైనా సరే నేను శరీరం కాదు నేను ఆత్మని చెప్తారు ఎవరైనా? చెప్పండి, ఎవరో చెప్పరు. కాబట్టి వచ్చినటువంటి చిక్కు అదే. మనం ఎవరో మనం తెలియకపోవడం వల్ల, మనల్ని మనం ఈ శరీరంతో గుర్తించుకోవడం వల్ల మనం అనేకమైనటువంటి, మనం ఎంత ప్రయాస చేసినా సరే అంతిమంగా మనకి సుఖం రావట్లా. చూడండి, చాలామంది అడుగుతారు,
ఏమండి జీవితంలో ఆ అబ్బాయిని లేకుండా వెనకాల ఆడుకోమనండి తీసుకుని. చాలామంది ఏమంటారంటే, ఏమండి మేము ఎంతో సంపాదించామండి, మంచి ఉద్యోగం వచ్చింది. మన చిన్నప్పుడు తల్లిదండ్రులు చెప్తుంటారు పిల్లల్ని, ఎందుకంటే సాధారణంగా ఏ పిల్లలకి స్కూల్కి వెళ్ళాలని ఉండదు, కానీ వాళ్ళు ఏం చెప్తారంటే, లేదు నాన్న నువ్వు స్కూల్కి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి, చదువుకుంటే నీకు నువ్వు చాలా నీకేదో మంచి గిఫ్ట్ ఇస్తానో లేకపోతే నీకు మంచిగా ఏదో వస్తుందనో చెప్తారు. సో పిల్లలకి అలా మొత్తానికి వాళ్ళని బడికి పంపించి చదివిస్తాం. నువ్వు 10th క్లాస్ పాస్ అయితే ఇంక నీకు చాలా ఆనందంగా ఉండొచ్చు, నీ లైఫ్ సెటిల్ అయినట్టే అంటారు. 10th క్లాస్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఏమంటారు, నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి, అదైతే నీ జీవితం సెటిల్ అయినట్టే. అదైన తర్వాత మళ్ళీ నువ్వు ఇంజనీరింగ్ చేయాలి, ఇంజనీరింగ్ అయిపోతే నువ్వు చాలా బాగుంటావు లైఫ్లో, అది కూడా అయిపోతుంది. తర్వాత ప్లేస్మెంట్, ఉద్యోగం రావాలి కదా, ఉద్యోగం రాకుండా ఎలా ఆనందంగా ఉంటావు, ఉద్యోగం రావాలి, ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వచ్చి మంచి ప్యాకేజ్ ఉన్న ఉద్యోగం వస్తే అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు, అది కూడా వస్తుంది. మరి ఇంత మంచి ప్యాకేజ్ ఉన్నప్పుడు పెళ్లి చేసుకోకపోతే ఎలా ఆనందంగా ఉంటావు నువ్వు, కాబట్టి పెళ్లి చేసుకో, పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయిన తర్వాత ఏమిటి, సంతానం కలగాలి కదా, సంతానం లేకపోతే ఎలా ఆనందంగా ఉంటావు. చూడండి, ఇలా మృగతృష్ణికాసు అన్నట్టుగా ఎడారిలో ఉన్నటువంటి జింక ఎక్కడో దూరంగా నీళ్లు ఉన్నాయని చెప్పి ఎండమావులను చూసి అక్కడ నీరుందనుకుని పరిగెడుతుంది. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఆనందం ఉండదు, అంటే అక్కడ నీరు లభించదు. అక్కడి నుంచి చూస్తే ఇంకా దూరంగా మరొక చోట నీళ్ళు ఉన్నట్టు కనిపిస్తాయి, మళ్ళీ అక్కడే పరిగెడుతుంది, అక్కడే ఉందేమో అని చెప్పి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే అక్కడే ఇసుకే ఉంటుంది, మళ్ళీ దూరంగా చూస్తే అక్కడేదో ఎండమావు కనిపిస్తుంది. ఇలా ఈ మృగం, అంటే దాహంతో ఉన్నటువంటి మృగం పరిగెత్తినట్లుగా ఆత్మజ్ఞానం లేనటువంటి వాళ్ళందరూ ఏమవుతారంటే, జీవితంలో అసలు ఆనందం ఎలా లభిస్తుందో తెలియకపోతే, ఇది సాధిస్తే ఈ వ్యాపారంలో సక్సెస్ సాధించాలి, ఆ వ్యాపారం చేస్తే బాగుంటుంది, ఇది కాదు ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది, ఇలా జీవితంలో అనేకమైనటువంటి సర్దుబాట్లు చేసుకుంటూ ఉంటాం. కానీ ఎంత సర్దుబాటు చేసుకున్నా ఎవరు కూడా సుఖంగా ఉండలేరనమాట. ఎందుకంటే మనం చూడొచ్చు, ప్రపంచంలోనే అత్యంత గొప్ప గొప్ప ధనవంతులైనటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క టెస్టిమోనీస్, అంటే మరణించే ముందు వాళ్ళ యొక్క వాళ్ళు చేసేటువంటి ప్రకటనలు మనం చూస్తే, ఉదాహరణకి చాలామంది రాసినటువంటి టెస్టిమోనీ ఏమిటంటే, జీవితంలో ధనం సంపాదించడం కాదు ఇంకేదో ఉంది జీవితానికి అర్థం అని చెప్పి. ఉదాహరణకి మీరు చూస్తే అలెగ్జాండర్ ఏం చేశాడు, ఏం చెప్పమన్నాడు, నా 2 చేతులు పైకి పెట్టి సమాధి చేయండి అన్నాడు. ఎందుకని, నేను విశ్వాన్ని జయించాను కానీ ఉట్టి చేతులతో వెళ్ళాను, ఏం పట్టుకెళ్ళలేదు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారనమాట చరిత్రలో. వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప చక్రవర్తులు వీళ్ళంతా కూడా, చూడండి. కానీ ఎవరు కూడా జీవితంలో ఆనందాన్ని పొందలేరు. అంటే దీని అర్థం, ఎందుకని మరి మనం భౌతికంగా ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా ఆనందంగా ఉండలేకపోతున్నాం? కారణం ఏమిటంటే, మనం శరీర సంబంధమైనవి పెంచుకుంటూ పోతున్నాం, కానీ అసలు మనం శరీరమే కానప్పుడు శరీరానికి సంబంధించిన వాటిని పెంచుకుంటూ పోతే ఏమి సంతృప్తి లభిస్తుంది మనకి, చెప్పండి. ఎలాంటిదంటే, మనకి ఆకలి వేసింది అనుకోండి, మనం తినాలి, మనం తింటే మనకి సంతృప్తి కలుగుతుంది. మనకు ఆకలి వేసినప్పుడు పక్కవాడికి తినిపిస్తే ఏమవుతుంది, మనకు ఆకలి తీరుతుందా? లేదు. అలాగే మనం ఈ శరీరం కాదు, మనం ఆత్మ అయినప్పుడు మనం ఏం చేస్తున్నాం, శరీర అవసరాలన్నీ కూడా తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఆత్మ అవసరాల గురించి పట్టించుకోవడం లేదు. చూడండి, శాస్త్రాల్లో ఒక ఉదాహరణ చెప్తారు. పంజరంలో ఒక పక్షిని పెట్టారు. పంజరంలో పక్షిని పెట్టి ఆ పక్షికి మేత పెట్టకుండా రోజు పంజరాన్ని తుడుస్తున్నాడు బ్రష్ పెట్టి. చూడండి, బ్రష్ దాన్ని పెట్టి రోజు దానికి ఏదో పాలిష్ చేసి దాని పంజరాన్ని దులుపుతున్నాడు. కానీ లోపల ఉన్నటువంటి పక్షికి మాత్రం ఆహారం పెట్టడం వల్ల ఏమవుతుంది చెప్పండి, కొన్నాళ్ళకి పక్షి చనిపోతుంది. పక్షి సంతృప్తిగా ఉంటుందా? లేదు. అలాగే మనం ఈ దేహం అనేటువంటి పంజరంలో ఉన్నటువంటి పక్షిని పట్టించుకోవడంలో, అంటే ఆత్మని పట్టించుకోవడంలో, ఆత్మని పక్కన పెట్టి శరీరానికి సంబంధించిన వాటిలోనే మనం ముందుకు వెళ్ళాలని చూస్తున్నాం. మనకు శరీరం ఉంది, శరీరానికి ఏం కావాలి, ఆహారం కావాలి. దాహం అంటే ఆహార నిద్ర భయమైదునంశ్చ. చూడండి, అంటే శరీరాన్ని పొందినటువంటి ఏ జీవికైనా సరే 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. ప్రతి జీవికి కూడా ఏం కావాలంటే శరీర అవసరాలు 4 ఉన్నాయి. ఆహారం కావాలి, నిద్ర కావాలి, సంరక్షణ కావాలి, మైథునం కావాలి. మైథునం అంటే సెక్స్. ఈ 4 ప్రతి శరీరానికి అవసరాలు అన్నమాట. చూడండి, అంటే ఏ శరీరం అయినా, కుక్క శరీరం కావచ్చు, పంది శరీరం కావచ్చు, గేదె శరీరం కావచ్చు, ఆవు శరీరం కావచ్చు, ఏ శరీరం అయినా సరే ఈ 4 అవసరాలే ఉన్నవి. ఎవరినైనా సరే మీరు చిన్నపిల్లవాళ్ళని అడగండి, చదువుకునే వాళ్ళని, నాయన నువ్వు ఎందుకు స్కూల్కి వెళ్తున్నావు అంటే చదువుకోవడానికి. చదువుకుని ఏం చేస్తావు? ఉద్యోగం రావాలి. ఉద్యోగం వస్తే ఉద్యోగం ఎందుకు నీకు? డబ్బుల కోసం. డబ్బులు వస్తే ఏం చేస్తావు అంటే వాడు ఏమంటాడు, డబ్బులు వస్తే చక్కగా తినడానికి వాడతాను, చక్కగా ఒక మంచి ఇల్లు కోసం ఖర్చు పెడతాను, చక్కగా వివాహం చేసుకుంటాను. అంటే అర్థమేమిటి? ఇవన్నీ కూడా ఎందుకోసం అంటే ఈ 4 అవసరాల కోసం. ఏమిటవి? తినడం కోసం, అంటే సౌకర్యవంతంగా తినడం కోసం, సౌకర్యవంతంగా నిద్రించడం కోసం.
సౌకర్యవంతంగా మైథునం అంటే సెక్స్ చేయడం కోసం, సౌకర్యవంతంగా మనల్ని మనం సంరక్షించుకోవడం కోసం, వీటి కోసం ధనం కావాలి. అంటే అంతిమంగా మనిషి చంద్రమండలం మీదకి వెళ్ళినా, మనిషి విశ్వవిజేత అయినా, మనిషి గొప్ప సైంటిస్ట్ అయినా అంతిమంగా అలా కావడం వల్ల వచ్చేటువంటి ఫలితాన్ని ఈ నాలుగిట్లోనే వాడుతున్నాడు. అవునంటారా కాదంటారా చెప్పండి? ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా సరే ఏం చేస్తాడు చెప్పండి? ధనం ఉంది, ఇవన్నీ ఉన్నాయి, ఏం చేస్తాడు? ఈ 4 చేయకుండా ఉంటాడా? ఏముంటారు? 4 చేయకుండా ఎవరు ఉండలేరు. ఈ 4 భిక్షగాడు చేస్తున్నాడు, ఈ 4 బిగ్ షాట్ కూడా చేస్తున్నాడు. చూడండి, అందరూ అవే 4 చేస్తున్నారా లేదా? కానీ చేసే దాంట్లో వెరైటీ మారుతుంది అంతే, కానీ చేసే 4 పనులు అవే. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే, మనం ఎంతవరకు ఈ శరీరం యొక్క అవసరాలని తీర్చుకోవడంలోనే సమయాన్ని గడుపుతున్నాం, కానీ అసలు మనం ఈ శరీరం కాదు, మనం ఆత్మ అనేటువంటి విషయాన్ని గుర్తించడం వల్ల. కాబట్టి జీవితంలో నిజంగా మనం ఆనందాన్ని పొందాలంటే, ఆత్మ ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలో అది చేయాలి మనం. చూడండి, అర్థమవుతుంది కదా? మరి ఆత్మ ఆనందంగా ఎలా ఉంటుందండి? చూడండి, మరి కృష్ణుడు ఏమంటున్నాడంటే, నాయన జీవులందరూ కూడా నా యొక్క అంశాలు అని చెప్పి అంటున్నాడు. అంశాలు అంటే భాగాలు అని అర్థం. ఉదాహరణకి శరీరం ఉందండి, ఈ శరీరంలో అనేక భాగాలు ఉన్నాయా లేవా? అనేక భాగాలు ఉన్నాయి శరీరంలో. మరి ఈ శరీరం దృఢంగా ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఏం చేయాలి మనం చెప్పండి? ఏం కావాలి? ముందు కనీసం తీసుకోవాల్సింది ఏమిటి? ఆహారం. సరే, శరీరంలో అనేక రకాల అవయవాలు ఉన్నాయి, శరీరం పుష్టిగా ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఆహారం కావాలి. కానీ ఈ ఆహారాన్ని దేనికి ఇవ్వాలి మనం? శరీరం అంతా ఆరోగ్యంగా ఉండాలంటే ఏ అవయవానికి ఇవ్వాలి చెప్పండి? ఆహారాన్ని పొట్టకి ఇవ్వాలి, అవునా కదా? బొజ్జకి ఇవ్వాలి. ఉదరానికి మనం ఆహారాన్ని ఇస్తే అప్పుడు ఉదరంలో జీర్ణ ప్రక్రియ జరిగి ఆ పోషక విలువలన్నీ, ఆ శక్తి అంతా కూడా ఏమవుతుంది? శరీర అవయవాలన్నిటికీ కూడా సరఫరా చేయబడుతుంది, అవునా కదా? ఒకవేళ శరీర అవయవాలన్నీ అనుకున్నాయి అనుకోండి, ఇప్పుడు మనం ఆహారం తీసుకోవాలంటే మిగతా అవయవాలన్నీ కష్టపడకుండా పొట్టకి ఆహారం దొరుకుతుందా చెప్పండి? మిగతా అవయవాలు కష్టపడకుండా పొట్టకి ఆహారం దొరుకుతుందా? దొరకదు. కానీ బయటికి చూస్తే ఏమవుతుందంటే మిగతా అవయవాలన్నీ పనిచేస్తున్నాయి, కానీ అవేవి తినలేవు, తినేది మాత్రం పొట్ట. కాబట్టి శరీర అవయవాలన్నీ అనుకున్నాయట ఏమిటంటే, మనం ఇంత కష్టపడి పొట్టకి ఆహారాన్ని అందిస్తున్నాం, కాబట్టి మనం కొన్నాళ్ల పాటు పొట్టకి సహాయ నిరాకరణ చేద్దాం అని చెప్పి అనుకున్నాయట. మనం ఎవరం కూడా కష్టపడద్దు, మనం ఎవరం పనిచేయద్దు. కాబట్టి ఎవరో అదే సమయంలో లడ్డూ తెచ్చిచ్చారు. లడ్డూ ఎవరు తీసుకోవాలి? చేయి తీసుకోవాలి. చేయి లడ్డూ తీసుకుని నోట్లో పెట్టుకోలే, నమిలేసి వదిలేసింది. ఇలా నేను సహాయ నిరాకరణ, నేను ఉదరంలోకి పంపించాను. ఇలా అవయవాలన్నీ కూడా ఎవరు ఆహారం ప్లేట్ తీసుకొచ్చారు, కళ్ళు మూసుకున్నాయి, నేను చూడను అసలు ఆహారాన్ని, ముక్కు మూసు, నేను వాసన పీల్చాను, నాలుక నేను నవలను, ఏ అవయవాలు అలాగే బంద్ చేశాయి. దీనివల్ల ఏం జరుగుతుంది చెప్పండి? దీనివల్ల జరిగేది ఏమిటి? అవయవాలన్నీ కాసేపటికి వణకడం మొదలుపెట్టాయి. చేతులు వణుకుతున్నాయి, కాళ్ళు వణుకుతున్నాయి, కళ్ళు బయలు గమ్మాయి, చెవులు సరిగా వినిపించడం లేదు, గొంతు ఎండిపోయింది. చూడండి, అన్ని అవయవాలు కూడా క్షీణించిపోతున్నాయి. ఎందుకు క్షీణించిపోతున్నాయి? ఎందుకంటే శరీర అవయవాల యొక్క సహజ లక్షణం ఏమిటంటే, ఇవన్నీ కూడా పరస్పర సహకరించాలి. ఎవరితోటి? వాటిలో అవి సహకరించుకుంటూ ఆహారాన్ని ఉదరానికి పంపితే అప్పుడు ఉదరం జీర్ణం చేస్తే అప్పుడు శక్తి వీటన్నిటికీ వస్తుంది, అవునా కదా? అలా కాకుండా స్వతంత్రంగా దేనికదే ఆనందంగా ఉండాలనుకుంటే ఏమవుతుంది? కాలుకు కాలు, చేయికి చేయి, కన్నుకు కన్ను, ముక్కుకు ముక్కు, నేను నా వరకే నేను చూసుకుంటానంటే ఏమవుతుంది చెప్పండి? ఎవరు మనుగడ సాధించలేరు. అలాగే కృష్ణుడు ఏమంటున్నాడంటే, జీవులందరూ కూడా నా యొక్క అంశాలు అని చెప్పి అంటున్నాడు. అంశాలు అంటే ఏమిటి? భాగాలు అని అర్థం. కాబట్టి మనం నిజంగా ఆనందంగా ఉండాలి అంటే మనం భగవంతుణ్ణి సేవించాలి, భగవంతునికి సేవ చేయాలి. ఎప్పుడైతే మనకి భగవంతునికి సేవ చేస్తామో అప్పుడు భగవంతుడు సంతృప్తి చెందుతాడో అప్పుడు సహజంగా మనం కూడా సంతృప్తి చెందుతాం. ఎందుకంటే మనం అందరం కూడా భగవంతుని యొక్క అంశాలం, భగవంతుని యొక్క భాగాలం. కాబట్టి జీవితంలో ఎవరైనా నిజమైన ఆనందాన్ని పొందాలి అనుకుంటే అది ఎక్కడ సాధ్యమవుతుందంటే భగవత్ సంబంధంగానే అది సాధ్యమవుతుంది. అర్థమవుతుంది కదా? నిజమైన ఆనందం అంటే ఆత్మానందం, శరీర ఆనందం కాదు. శరీరానికి మనకి వచ్చేటువంటిది మనం ఎంతసేపు అని ఇప్పుడు చూడండి, సరే తినాలి అనుకున్నాం, బాగా ఆకలి వేస్తుంది, సరే ఆహారం ఇచ్చారు, ఆహారం తిన్న తర్వాత వెంటనే తృప్తి చెందుతుంది, తర్వాత మళ్ళీ ఆహారం ఇస్తే తినగలుగుతాం మనం? లేదు. కేవలం తినడం వల్ల ఎవరు తింటూనే ఉండమన్నాం రోజంతా, సాధ్యమవుతుందా? అది దుఃఖాన్ని కలగజేస్తుంది.
కాబట్టి ఈ శరీరానికి మనం చేసేటువంటివన్నీ కూడా కృత్రిమంగా, అంటే శరీరానికి మనం చేసేవన్నీ తాత్కాలికమైనటువంటి సుఖాన్ని ఇస్తే కానీ శాశ్వత సుఖాన్ని ఇవ్వగలవా? ఇవ్వలేవు. చూడండి. కానీ దురదృష్టవశాత్తు మనిషి ఏం చేస్తున్నాడంటే ఈ జ్ఞానం లేకపోవడం వల్ల జీవితాంతం ఈ శరీరాన్ని సుఖపెట్టడంలోనే గడిపేస్తున్నాడు. కానీ అంతిమంగా ఈ శరీరం మాత్రం సుఖాన్ని ఇవ్వదు. చూడండి. విలువైన సమయాన్నంతా శరీరాన్ని పోషించడానికే, కానీ అంతిమ సమయంలో ఈ శరీరం ఎంత దుఃఖాన్ని ఇస్తుందో ఒకసారి ఆలోచించండి. శరీరం దుఃఖాన్ని ఇస్తుందో లేదా? యవ్వనంలో ఉన్నప్పుడు, బాగా ఇదిగా ఉన్నప్పుడు మన శరీరానికి జీడిపప్పు, బాదం పప్పు, లేకపోతే రకరకాల మాంసాహారులు అయితే మటను, చికెను, రొయ్యలు, పీతలు, మన భీమవరం వాళ్ళు అయితే రకరకాలుగా అన్ని రకాల పదార్థాలు దానికి పెడతారు. వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బా ఈ శరీరం చాలా బాగుంది, శరీరం నాకు మంచి సుఖాన్ని ఇస్తుంది, ఇప్పుడే వయసులో ఉన్నాం కాబట్టి అన్ని రకాలు తినాలి, అన్ని రకాలుగా భోగించాలి, అన్నీ చూడాలి, అన్నీ వినాలి, అన్ని వాసన చూడాలి, ఇలా అనుకుంటాం అనమాట. కాబట్టి ఏం చేస్తారు, యవ్వనంలో ఉన్నప్పుడు శరీరం బలంగా ఉన్నప్పుడు అన్ని రకాల పదార్థాలు అన్నీ తినేస్తారు. వీళ్ళేమనుకుంటారంటే ఇప్పుడు నేను శరీరానికి ఎంత సేవ చేశాను కాబట్టి అంతిమ కాలంలో శరీరం నన్ను రక్షిస్తుంది అనుకుంటారు. ఇంత బాగా తినిపించినటువంటి శరీరం ఎవడైతే బాగా ఇంద్రియభోగం చేస్తాడో శాస్త్రం చెప్పేది ఏమిటంటే వాడు అంతగా దుఃఖిస్తాడు. అంతిమ సమయంలో ఏవి అవయవాలు పనిచేయవు. చూడండి. కానీ ఎవరైతే శరీరంలో బలం ఉన్నప్పుడు తపస్సు చేస్తారో, ఎవరైతే ఇంద్రియాలను నియంత్రిస్తారో వాళ్ళు వృద్ధాప్యంలో శరీరం వాళ్ళకి సహాయం చేస్తుంది. చూడండి. కానీ ఎవరైతే అన్నీ బాగున్నప్పుడు ఎంజాయ్ చేస్తారో అంతిమ కాలంలో దుఃఖాన్ని అనుభవిస్తారు. చూడండి. కాబట్టి ఈ శరీరం వల్ల లాభం లేదనమాట. కానీ ఈ శరీరం అనేది ఒక ధర్మ సాధనం. శరీరాన్ని పట్టించుకోకుండా ఉండమని కాదు ఇక్కడ అర్థం. కానీ మనం చేయాల్సింది ఏమిటంటే కేవలం ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపడం కోసం మాత్రమే మనిషి పని చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ ఈ రోజుల్లో ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపడం కోసం ఎంతమంది కష్టపడుతున్నారండి చెప్పండి. అందరూ చేసేదందుకు కూడా వృధాశ్రమం అన్నమాట. ఎక్కువగా పని చేయడం, ఇది ఇప్పుడు చేసేది. అర్థమవుతుంది కదా? ఎంత అవసరమో అంతవరకే ఎవడో చేయట్లా, వృధాగా చేస్తున్నాడు. ఇప్పటికే వేల కోట్లకు అధిపతులైనటువంటి వాళ్ళు కూడా ఇంకా కష్టపడుతూనే ఉంటారు. మీరు చూడండి, అంబానీ లాంటి వాడిని మనం తీసుకుంటే, ఆదానీ లాంటి వాడిని తీసుకున్నాం అనుకోండి. అంబానీ, ఆదానీ వీళ్ళందరూ భారతదేశంలో చాలా పేరుగాంచిన వాళ్ళు కదా. వాళ్ళు సంపాదించినటువంటి ధనం రాబోయే 10 తరాల పాటు కూడా సరిపోతుంది. ఎవరు కష్టపడక్కర్లా, కూర్చొని తింటే సరిపోతుంది. అవునంటారు కదంటారు. నేనేమన్నా ఎక్కువగా చెప్తున్నానా? వాళ్ళ ధనం సరిపోతుందా లేదా? సరిపోతుంది. మరి వీడికే ఆ విషయం తెలుసు, నేను సంపాదించేటువంటి ధనం, నాకు వచ్చే ఆదాయం తర్వాత తరాల వాళ్ళు కూడా ఊరికే కూర్చొని తిన్నా ఖర్చు కాదు అని చెప్పి. వీడికి తెలిసిన మరొక విషయం ఏంటంటే నేను ఎలాగో నా జీవితకాలంలో నేను సంపాదించినంత ఖర్చు చేయలేను. ఖర్చు చేయగలరా? మరి ఆ విషయం తెలిసినప్పుడు వాడు ఎందుకు ఇంకా సంపాదిస్తున్నాడు చెప్పండి. ఇప్పటికే 60-70 సంవత్సరాల వయసు వచ్చింది, ఇంకో 10 ఏళ్లలో మరణిస్తాం. సంపాదించిందంతా ఈ 10 ఏళ్లలో నేను తినలేను, నా 10 తరాల వాళ్ళు తినలేరు, అయినా నేను ఎందుకు సంపాదించాలి అని ఆలోచిస్తాడు ఎప్పుడైనా? ఆలోచించాడు. చూడండి. అదే అజ్ఞానం ఉంటాయి. చూడండి. కాబట్టి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే అనవసరంగా శరీరానికి సంబంధించి ఎక్కువగా కష్టపడకూడదు. ఏం చేయాలి మనం? కేవలం ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపడానికి ఎంతవరకు శ్రమించాలో అంతవరకే శ్రమించి మిగిలినటువంటి సమయాన్నంతటినీ కూడా ఆత్మని సంతృప్తిపరచడంలో మనం ఉపయోగించాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే ఆధ్యాత్మిక జీవనాన్ని గడపడం కోసం భగవత్ సేవలో మనం ఖర్చు పెట్టాలి. ఒకవేళ మనకి ఎక్కువగా ధనం లభించింది, నేను ఆరోగ్యవంతంగా జీవించడానికి సరిపోతుంది, ఇంకా ఎక్కువ ధనం ఉంది, ఏం చేయాలా? ధనాన్ని ఇంకా వ్యాపారాలు పెంచాలా? కొత్త కొత్త వ్యాపారాలు తెరవాలా? లేదు. శాస్త్రం ఏం చెప్తుంది? నిజంగా నువ్వు ఆనందంగా ఉండాలనుకుంటే భగవంతుడికి ఖర్చు పెట్టమని చెప్తుంది. కాబట్టి అది మనం జీవించాల్సినటువంటి విధానం అన్నమాట. అందుకే మనకి భగవద్గీత జ్ఞానం అనేది అవసరం. మరి ఇక్కడ ఈ శ్లోకంలో మనం చూస్తే కృష్ణుడు అర్జునుడిని సన్యాసి కమ్మంటున్నాడు. ఇదేమిటి? సన్యాసి కావడం ఏమిటి? సన్యాసం అంటే అందరికీ ఉన్న దురభిప్రాయం ఏమిటంటే సన్యాసి అంటే సన్నాసిలా మారడం అనుకుంటారు. చూడండి, ప్రకృతి వికృతి 2 పదాలు ఉన్నాయి. అర్థమవుతుంది కదా? సన్యాసము అంటే వాస్తవానికి అర్థం ఏమిటంటే సత్ న్యాసము. న్యాసము అంటే పని చేయడం అని అర్థం. సత్ అంటే ఏమిటంటే పరమసత్యం, అంటే భగవంతుడి కోసం పనిచేయడాన్ని సన్యాసము అంటారు. అర్థమవుతుందా లేదా? సన్యాసం అంటే అర్థం ఏమిటి? భగవంతుని కోసం మాత్రమే పనిచేయడం. చూడండి, 2 రకాలుగా చెప్పొచ్చు. భగవంతుడి కోసం పనిచేయడం వేరు, భగవంతుని కోసం మాత్రమే పనిచేయడం వేరు. మనం కూడా అనొచ్చు, నేను కూడా భగవంతుడి కోసం పనిచేస్తున్నాను కదండి, అప్పుడప్పుడు హుండీలో డబ్బులు ఇస్తుంటాను, లేదా విరాళం ఇస్తుంటాను, కొబ్బరికాయ కొడుతుంటాను కదా, మరి నేను కూడా భగవంతుడి కోసం చేస్తున్నాను కదా. దానిని సన్యాసం అనరు. సన్యాసం అంటే ఏమిటంటే
వ్యక్తి తన యొక్క స్వలాభం కోసం ఏమాత్రం పని చేయకుండా కేవలం భగవంతుని కోసమే వ్యవహరిస్తే దాన్ని సత్న్యాసము అంటే సన్యాసము అని అంటారు. కాబట్టి సన్యాసం అంటే ఇప్పుడు చూడండి, మన కోసం మనం కష్టపడాలి. రోజుకి ఎన్ని గంటలు కష్టపడతాం? 8 గంటలు 9 గంటలు కష్టపడతారా లేదా అందరూ? చూడండి, అంటే సాధారణంగా ఒక గృహస్థు అంటే కుటుంబ జీవనాన్ని గడిపేవాడు, అంటే భార్య బిడ్డల్ని పోషించాల్సినటువంటి వాడు రోజుకి 8 గంటలు లేదా 10 గంటలు పనిచేస్తాడు. కానీ సన్యాసం అంటే ఏమిటో తెలుసా? రోజుకి 24 గంటలు భగవంతుడి కోసం పనిచేస్తే దాన్ని సన్యాసం అంటారు. సాధారణంగా ఏమనుకుంటారంటే సన్యాసులు తక్కువ కష్టపడతారు అనుకుంటారు. కాదు, భౌతికంగా వ్యవహరించే వ్యక్తి కంటే కూడా సన్యాసి ఇంకా ఎక్కువ కష్టపడతాడు, నిజమైన సన్యాసి అయితే. ఎందుకంటే తన కోసం సాధారణంగా 8-9 గంటలు కష్టపడడానికి అందరూ కూడా ప్రస్తుత రోజుల్లో పని ఎగ్గొట్టడానికి అందరూ కూడా ప్రయత్నం చేస్తారు, అవునా కదా? ఈ కార్మిక సమస్యలన్నీ ఎందుకు వస్తాయంటే యజమాని ఏమనుకుంటాడంటే నేను వీడికి ఎక్కువ జీతం ఇస్తున్నాను కానీ వీడు చాలా తక్కువ పని చేస్తున్నాడు అనమాట. కార్మికుడు ఏమనుకుంటాడు, నాకు చాలా తక్కువ జీతం వస్తుంది కానీ నేను చాలా ఎక్కువ పని చేస్తున్నాను అనుకుంటాడు. చూడండి, ఇలా ఉంటుందన్నమాట మనస్తత్వం. కానీ సన్యాసి అంటే ఏమిటంటే పూర్తిగా తనకున్నటువంటి ప్రతి క్షణాన్ని భగవంతుని కోసం ఖర్చు పెట్టేవాడినే సన్యాసి అని చెప్పి అంటారు. కాబట్టి కృష్ణుడు అర్జునుడిని సన్యాసి కమ్మంటున్నాడు. సన్యాసి అవ్వడం అన్నా యోగి అవ్వడం అన్నా ఒకటే. అంటే అర్థం ఏమిటంటే అర్జునుడేమో నేను యుద్ధం చేయను అని చెప్పి అన్నాడు. యుద్ధం చేయకుండా ఉండడం అనేది అర్జునుని యొక్క స్వార్థం, అవునా కదా? కానీ కృష్ణుడు ఏమన్నాడు, లేదు నువ్వు యుద్ధం చేయి, అంటే నా కోసం పని చేయి. కాబట్టి భగవంతుడి కోసం పని చేయడాన్నే సన్యాసము అని అంటాం. కాబట్టి సన్యాసం అంటే అందరూ కూడా కాషాయం ధరిస్తే అతడు సన్యాసం కాదనమాట. అది ఒక సంకేతం మాత్రం. వాస్తవానికి వ్యక్తి జీవితంలో ఏ స్థితిలో ఉన్నా ఒక వ్యక్తి తన కుటుంబ వ్యవహారాలు చూసుకుంటూ కూడా సన్యాసిగా ఉండవచ్చు. చూడండి, అంటే ఒకవేళ అతడు తన కుటుంబ జీవనాన్ని, గృహస్థ జీవనాన్ని కూడా భగవత్ సేవ కోసమే వినియోగిస్తున్నట్లయితే అతడు సన్యాసితోనే సమానం. చూడండి, అంతేగాని కేవలం కాషాయం ధరిస్తేనే అని కాదు. మరి ఎందుకని కాషాయం ధరించడం, ఖచ్చితంగా సన్యాసం స్వీకరించడం అనేది ఎందుకుంది అంటే సాధారణంగా ఎవరు భగవంతుడి కోసమే పని చేయమని చెప్తే ఎంతమంది సుముఖంగా ఉంటారు చెప్పండి? ఉంటారా? అందరికి చెప్పామనుకోండి భగవంతుడి కోసం పని చేయమంటే ఇంకా ఇప్పుడు కష్టం అండి, ఇంకా చాలా నాకు బాధ్యతలు ఉన్నాయి, ఇంకా పిల్లలు సెటిల్ అవ్వలేదు, పిల్లలకి పెళ్ళి అవ్వలేదు, లేకపోతే నేను ఇంకా కొంత సంపాదించాలి, కొంత టార్గెట్ ఉంది, కనీసం ఒక సొంత ఇంటి కళ ఇంకా నెరవేరలేదు, నాకు సొంత ఇల్లు ఒకటి కొనుక్కోవాలనుకుంటున్నాను, ఇలా అందరూ చెప్తారు, అవునా కదా? అందుకే శాస్త్రాలు ఏం చెప్పాయంటే సరే నువ్వు ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో నీ వల్ల కాకపోతే కనీసం జీవిత చివరి భాగంలో అయినా నువ్వు నీ సమయాన్ని దేనికోసం ఖర్చు పెట్టాలి? భగవంతుని కోసం ఖర్చు పెట్టాలి. అందుకే ఏం చేశారంటే మనిషి యొక్క జీవితాన్ని 4 భాగాలుగా విడగొట్టారు. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. బ్రహ్మచర్యం అంటే ఏమిటంటే స్టూడెంట్ లైఫ్, అంటే ట్రైనింగ్ అనమాట. అంటే మొదటి 25 సంవత్సరాలు జీవితంలో వ్యక్తికి ట్రైనింగ్ ఇవ్వాలి, స్టూడెంట్ లైఫ్, అంతే కదా? స్కూల్లో ఎప్పుడు జాయిన్ అవుతారు? చిన్నప్పుడు జాయిన్ అవుతారా? ముసలితనం వచ్చాక జాయిన్ అవుతారా? చిన్నప్పుడు. ఎందుకంటే అది స్టూడెంట్ లైఫ్, నేర్చుకునేటువంటి దశ. ముందు ట్రైనింగ్ తీసుకోవాలి, తర్వాత పని చేయాలి. అందుకే చూడండి అప్పుడప్పుడు గోడల మీద రాస్తుంటారు, ఏమంటారు, చదువుకోరా ముందరా, పని చేయడానికి ఎందుకు తొందర అని చెప్పి, అవునా కదా? కాబట్టి ముందు 25 సంవత్సరాలు ఏం చేయాలి? మనం శిక్షణ పొందాలి. తర్వాత అతడు కావాలంటే గృహస్థ జీవనంలోకి వివాహం చేసుకొని కష్టపడవచ్చు. కానీ ఎన్నాళ్ళు? అది కూడా 25 నుండి 50 సంవత్సరాల వయసు వరకు అని చెప్పారు. తర్వాత ఏం చేయమన్నారంటే మెల్లగా రిటైర్ అవ్వమని చెప్పారు. చూడండి 50 సంవత్సరాలు, ఇప్పుడు ఇంకా పెంచేస్తున్నారు, 60 సంవత్సరాలు అయినా ఇంకా రిటైర్మెంట్ లేదా? ఇప్పుడు 62. భవిష్యత్తులో జీవిత చర్మాంకం వరకు పనిచేస్తూనే ఉంటారు అనమాట. 70 ఏళ్ళ వరకు రిటైర్మెంట్ ఉండదు, నేరుగా చనిపోవడమే తప్ప రిటైర్మెంట్ ఉండదు అనమాట. కొన్నాళ్ళకి అదే అయిపోతుంది పరిస్థితి. కాబట్టి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే సరే ఇప్పుడు నువ్వు రోజంతా భగవంతుడి కోసం ఖర్చు పెట్టలేకపోతే కనీసం మనం ఎలాగైతే చెప్తాం కనీసం 1 గంట అయినా భగవంతుడి సేవలో గడపండి అని చెప్తాం కదా. అలాగే శాస్త్రాలు ఏం చెప్పాయంటే ప్రస్తుత నువ్వు జీవిత దశలో నువ్వు ఆ విధంగా చేయలేకపోతే జీవిత చరమాంకానికైనా సరే నువ్వు ఆ విధంగా చేయి అని చెప్పాను. అందుకోసం ఏం చేశారంటే సన్యాసం అనేదని ఒకదాన్ని సృష్టించారు. కానీ వాస్తవానికి మనం గృహస్థ జీవనాన్ని గడుపుతూ కూడా సన్యాసం కంటే ఇంకా ఎక్కువగా కూడా భగవంతుడికి సేవ చేయొచ్చు. ఏ విధంగా? చాలా సులభం. సన్యాసం అంటే ఏమీ లేదు, మనకున్న ప్రతిదాన్ని, మన యొక్క సమయాన్ని, మనం చేసే ప్రతి పనిని కూడా భగవత్ సంతృప్తి కోసం చేస్తే అదే సన్యాసం అన్నమాట.
కాబట్టి భగవద్గీత చదివినటువంటి అర్జునుడు ఏం చేశాడు? యుద్ధం చేశాడా లేదా? యుద్ధం చేశాడు. కాబట్టి అర్జునుడు యుద్ధం చేయడం ఏదైతే ఉందో అది సన్యాసం స్వీకరించడంతో సమానం. ఎందుకంటే అర్జునుడు ఎవరి కోసం యుద్ధం చేశాడు? కృష్ణుని కోసం యుద్ధం చేశాడు. భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకు యుద్ధం చేశాడు. కాబట్టి అర్జునుడు నిజమైనటువంటి సన్యాసి. కాబట్టి సన్యాసాన్ని యోగం అని కూడా అంటారు. యోగి అంటే ఎవరంటే భగవంతునితో సంబంధాన్ని కలిగినటువంటి వాడు అని అర్థం. మరి ఇది పరిస్థితి. మరి భగవంతుడికి ఎలా సేవ చేయాలండి? ఇప్పుడు ఇది ప్రశ్న. ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడికి సేవ చేయడానికి అనేకమైనటువంటి విధానాలు ఉన్నాయి. కానీ ప్రతి ఒక్కరూ చేయదగినటువంటి చాలా సులభమైనటువంటిది ఏమిటంటే, ఇంతకు ముందు వరకు మనందరం కూడా కలిసి చేసాం. ఏం చేసాం? ప్రవచనానికి ముందు చాలామంది రాలేదు, కొంతమంది వచ్చారు. సంకీర్తనం చేశాం. సంకీర్తనం అంటే ఏమిటి? బహుభిర్ మిళిత్వా కీర్తయితే ఇది సంకీర్తనం, సమ్యక్ కీర్తనం. అంటే అందరూ కలిసి భగవంతుణ్ణి సేవిస్తే దాన్ని ఏమంటారు? సంకీర్తనం అంటారు. చూడండి, సాధారణంగా ఎవరిని వాళ్ళే పొగుడుకోవాలనుకుంటారు, అవునా కదా? మీలో ఎవరినన్నా నేను పిలిచి కాసేపు నన్ను పొగడండి అంటే పొగుడుతారా? లేదు, పొగడరు ఎవరు కూడా. మిమ్మల్ని మీరు పొగుడుకోండి అంటే కాసేపు పొగుడుకుంటారు. కానీ అందరూ కలిసి భగవంతుణ్ణి గనక కీర్తిస్తే దాన్ని సంకీర్తనం అంటాం. అది యజ్ఞంతో సమానం అనమాట. అది యజ్ఞమే స్వయంగా. చూడండి, ఎందుకంటే యజ్ఞము అంటే అర్థం ఏమిటంటే భగవంతుడికి సంతృప్తినిచ్చే దాన్ని ఏమంటారు? యజ్ఞము అంటారు. అంటే యజ్ఞో వై విష్ణు, విష్ణువుకి ఆనందాన్ని కలిగించేదాన్ని యజ్ఞము అని అంటారు. కాబట్టి భగవంతుడి సంతృప్తి కోసం మనం ఏం చేసినా అది కీర్తనం అవుతుంది. మనం ఒక్కరమే చేస్తే అది కీర్తనం అంటారు. అందరూ కలిసి చేస్తే దాన్ని సంకీర్తనం అంటారు. ఒకవేళ అందరూ కలిసి పూలమాలలు గుచ్చారనుకోండి భగవంతుడి కోసం, మనం చూస్తుంటాం చాలామంది మాతాజీలు చక్కగా 10 మంది 20 మంది కూర్చొని వాళ్ళు పూలమాలలు కడుతుంటారు. అదేమిటిది? అది సంకీర్తనం. ఎందుకని సంకీర్తనం? అది కీర్తించడం అంటే అర్థం ఏమిటి? ఒకరిని పొగడడం. అవునా కదా? అంటే అంతమంది కూర్చొని ఎవరి కోసం దండలు వేస్తున్నారు? భగవంతుడి కోసం. ఎందుకంటే దండ మెడలో వేస్తే అది మన యొక్క వైభవాన్ని పెంచుతుందా లేదా చెప్పండి. లేకపోతే 10 మంది కలిసి వంట చేస్తున్నారు. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు మనకి మధ్యాహ్నం ఆరతి అయిన తర్వాత 1:30కి అందరికీ ప్రసాదం ఉంటుంది. మరి అంతమందికి ప్రసాదం పెట్టాలంటే మరి ఎంతోమంది భక్తులు అక్కడ వంటశాలలో తలమునకలై ఉన్నారనమాట. మరి వాళ్ళు చేసేది కూడా ఏమిటది? సంకీర్తనం. అది సంకీర్తనం అంటే ఏమిటి? యజ్ఞం. చూడండి, ఎందుకంటే అది భగవంతుడి సంతృప్తి కోసం. అలాగే కొంతమంది మనం చూస్తే ఇక్కడ మరి చేతులు కడుక్కోవడానికి వాష్ బేసిన్లు లేకపోతే చెత్త కుండీలు అన్నీ సిద్ధం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు కూడా యజ్ఞం చేస్తున్నారు, సంకీర్తనం. అర్థమవుతుంది కదా? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఎవరి గురించి మాట్లాడుతున్నాను? నేను నా గురించి మాట్లాడుతున్నానా? మీ గురించి మాట్లాడుతున్నాను? భగవంతుడి గురించి మాట్లాడుతున్నాను. అది సంకీర్తనం. మీరందరూ కూడా వింటున్నారు. ఎవరి గురించి వింటున్నారు? భగవంతుడి గురించి వింటున్నారు. అది సంకీర్తనం. అలాగే అందరం కలిసి ప్రసాదాన్ని స్వీకరిస్తాం. ప్రసాదం అంటే ఏమిటి? భగవంతుని యొక్క ఎంగిలి. చూడండి, భగవంతుడు స్వీకరించిన తర్వాత ఆ యొక్క ఉచ్చిష్టాన్ని ప్రసాదం అని చెప్పి అంటాం. ఆయనకి పెట్టినప్పుడు భోగము అంటాం, నివేదన అయిన తర్వాత ప్రసాదము అంటాం. అందరూ కలిసి దాన్ని స్వీకరిస్తున్నాం. అది కూడా భగవంతుని కీర్తించడమే, అవునా కదా? కాబట్టి భగవంతుని యొక్క సంతృప్తి కోసం మనం ఏది చేస్తే దాన్ని కీర్తనం అంటాం. నలుగురు కలిసి చేస్తే దాన్ని సంకీర్తనము అని చెప్పి అంటాం. కాబట్టి కలియుగంలో ధర్మం ఏమిటంటే, కలియుగంలో అత్యంత సులభంగా అందరూ కలిసి చేయగలిగింది ఏమిటంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కాబట్టి ప్రతిసారి ఇంతమంది గుమ్ముగూడేటువంటి అవకాశం లభిస్తుందా? లభించదు. కానీ ఇది చాలా విశేషం అన్నమాట. ఎక్కడైతే ఎంత ఎక్కువ మంది కలిసి భగవంతుడి యొక్క నామాన్ని కీర్తిస్తే, లేదా ఎంత ఎక్కువ మంది కలిసి భగవత్ ప్రీత్యర్థం ఒక సేవ చేస్తే అది అంత గొప్ప యజ్ఞం కలియుగంలో. కలియుగంలో ఇంతకు మించి ఎవరు చేయగలిగింది ఏం లేదు. ఎవరు కూడా ధ్యానం చేయలేరు. ఎవరు కూడా టన్నుల కొద్దీ నెయ్యిని హోమగుండంలో వేసి చేసే ప్రక్రియను చేయలేరు. కలియుగంలో ఎవరు కూడా విగ్రహారాధన చేయడం కూడా చాలా కష్టం. చూడండి, మీరు చూడండి, మనకి భారతదేశంలో ఎన్నో గొప్ప గొప్ప దేవాలయాలు ఉన్నాయి. జనం కిక్కిరిసిపోతుంటారు. కానీ ఎక్కడైనా ఆధ్యాత్మిక చర్చ జరుగుతుందా? ముఖ్యంగా హిందూ మతం అని పిలువబడే దాంట్లో నాకు చెప్పండి. మసీదుల్లో వాళ్ళు ఏదో ప్రచారం చేస్తారు,
చర్చిల్లో కూడా ప్రచారం జరుగుతుంది, కానీ దేవాలయాల్లో ఎక్కడైనా ప్రచారం జరుగుతుంది ఈ రోజుల్లో? లేదు. కాబట్టి ఏది ముఖ్యం అంటే విగ్రహారాధన కంటే కూడా ముఖ్యం ఏమిటంటే అసలు మన తత్వాన్ని చర్చించడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. కలియుగంలో ముఖ్యంగా విగ్రహారాధన కూడా చేస్తాం, కానీ దానికంటే కూడా ముఖ్యం ఏది ముందు చేయాలి అనే ప్రస్తావన వస్తే ఏం చేయాలి? సంకీర్తనం జరగాలి. భగవంతుడిని అందరూ కూడా కీర్తించాలి, భగవంతుడి గురించి అన్ని విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇది యజ్ఞం. మరి ఇంత చక్కటి అవకాశం మనకందరికీ కూడా లభిస్తుంది. ఎందుకంటే శాస్త్రాలు చెప్తున్నాయి, హరేరనామ 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 ఇవ కేవలం కలవు నాస్తియేవ 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 గతిరన్యథ. కలియుగంలో హరినామము 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 తప్ప మరొక మార్గం లేదు 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 అని చెప్తున్నాయి. కాబట్టి వారమంతా మీరు చక్కగా ఒక జపమాల మీద మీ కీర్తన మీరు చేసుకోవచ్చు. కీర్తన అంటే ఎవరికి వారే భగవంతుని కీర్తిస్తే దాన్ని కీర్తన అంటాం, జపం మాల మీద చేస్తే. కానీ వారాంతంలో అందరూ కలిసి ఇలా చేస్తే దానివల్ల చూడండి, ఎనర్జీ, సినర్జీ అని 2 రకాల పదాలు ఉంటాయి. ఎనర్జీ అంటే నేను ఒక్కడే చేస్తే ఎనర్జీ, నలుగురు కలిసి చేస్తే దాన్ని సినర్జీ అంటాం. చూడండి, అంటే ఇప్పుడు ఒక వ్యక్తి విడిగా ఒక అబ్బాయి ఒక కుర్చీ మోయగలడు, కానీ ఇద్దరు కలిస్తే 3 కుర్చీలు మోయగలరు. చూడండి, అంటే ఏమవుతుంది? వాడి శక్తి వీడి శక్తి కలిసి ఇంకా పెరుగుతుంది. పొయ్యిలో మనం కట్టెలు మండుతుంటాయి, 4 కట్టెలు కలిస్తే పెద్ద మంట వస్తుంది, ఒక కట్టి విడిగా తీస్తే ఆరిపోతుంది. అవునా కదా? కాబట్టి అందుకే మనం ఈ ఉత్సవాలు, ఈ మహోత్సవాలు ఇవన్నీ కూడా దేనికోసం అంటే అందరూ కలిసినప్పుడు మనం వ్యక్తిగతంగా చేసేటువంటి దానివల్ల వచ్చే ఫలితం ఒకటైతే అందరూ కలిసి చేస్తే వచ్చేటువంటి ఫలితం ఇంకా ఉన్నతంగా ఉంటుందన్నమాట. అందుకే ఈ మందిరాలు ఇవన్నీ కూడా దేనికోసం ఉన్నాయంటే ఆ విధంగా అందరూ కూడా కలిసికట్టుగా భగవంతుణ్ణి సేవించడం కోసం, భగవంతుణ్ణి కీర్తించడం కోసం. కాబట్టి మా యొక్క విన్నపం ఏమిటంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా వెంటనే చేయాల్సిన పని భగవద్గీతని అధ్యయనం చేయండి. దయచేసి భగవద్గీత చదవండి. దానితో పాటుగా అందరూ కూడా ఈ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి మహామంత్రాన్ని జపించండి. మరి శరీర పోషణార్థమే మీ జీవితాన్ని వృధా చేసుకోవద్దు. దయచేసి ఎంతవరకైతే ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి అవసరమో అంతవరకే శ్రమించండి. మిగిలిన సమయాన్ని ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి, భగవంతుని సేవించడానికి వాడండి. మరి మనం ఆధ్యాత్మికంగా పురోగమించడానికి 4 పాపకృత్యాలు మనకు అడ్డంకిగా ఉంటాయి: మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం. ఈ 4 కూడా మనల్ని ఇంకా మళ్ళీ ఈ భౌతిక ప్రపంచానికి లాక్కొని వస్తాయి. మనం అనేకమైనటువంటి కష్టాలు పడడానికి తోడ్పడతాయి. కాబట్టి నిజంగా శ్రద్ధ కలిగిన వాళ్ళు, ఇదే జీవితంలో నేను అన్ని సమస్యల్ని పరిష్కరించాలనుకున్న వాళ్ళు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం అనే ఈ 4 దురలవాట్ల నుంచి బయటపడి మరి మనం భగవద్గీతను చదివినట్లయితే అంటే ఈ 4 అలవాట్లు ఉన్నవాళ్ళు కూడా నామని జపించవచ్చు, భగవద్గీత చదవచ్చు. ఆ విధంగా చేయడం వల్ల మనం త్వరగా ఈ పాప కృత్యాల నుంచి బయటపడతా ఉన్నాం. కాబట్టి శాశ్వతమైనటువంటి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, ఎన్ని గొప్ప గొప్ప ఆస్తులు సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాతులు పొందినా, ఎంత గొప్ప పాండిత్యం ఉన్నా లభించినటువంటి ఆనందం మనకి భగవత్ సేవలో మాత్రమే లభిస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు, సూచనలు ఉంటే చెప్పండి. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎవరికి ప్రశ్న లేకపోతే ఇప్పుడు ఆరతి మొదలవుతుంది. అందరూ కూడా ఉత్సాహంగా కీర్తనలో పాల్గొండి. చక్కగా అందరూ కూడా నృత్యం చేయండి. ఎందుకంటే మీరు చూడండి, అక్కడ కృష్ణ బలరాములు చాలామంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటో అర్థం కాదు, అక్కడ ఎవరు ఉన్నారో ఏమిటో అది కూడా మనం తెలుసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళిద్దరూ ఎవరంటే, కుడిపక్క ఉన్నది కృష్ణుడు, ఆయననే చైతన్య మహాప్రభు అంటాం. ఎడమ పక్కన ఉన్నది బలరాముడు, అంటే ఆయననే నిత్యానంద ప్రభు అంటాం. 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు, బలరాముడు వీళ్ళందరూ కూడా వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడం జరిగింది. అలాగే 500 సంవత్సరాల క్రితం మళ్ళీ కృష్ణుడు, బలరాముడు ఇద్దరు కూడా శ్రీ చైతన్య మహాప్రభు, శ్రీ నిత్యానంద ప్రభుగా వచ్చి కలియుగంలో మరి మనలో ఉన్నటువంటి 6 దుష్టులు ఎవరంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలు, వారిని చంపడం కోసం వచ్చారు. ఏ విధంగా చంపాలి అంటే ఆయుధాల ద్వారా కాదు, నామ సంకీర్తనం ద్వారా. అందుకే వాళ్ళిద్దరూ కూడా నామం చేస్తూ, నృత్యం చేస్తూ అందరినీ కూడా మనం చూడండి ఆర్కెస్ట్రాలో చూస్తుంటాం. వాళ్ళు పాడుతూ మధ్యలో ఎవరిబడి కమాన్ అని చెప్పి అంటుంటారు లేదా, చేతులు పైకెత్తి. అలాగే వాళ్ళిద్దరూ పాడుతూ నృత్యం చేస్తూ ఎవరిబడి కమాన్ మీరు కూడా చేయండి అని పడుతున్నారనమాట. మరి మీలో ఎంతమంది ఇప్పుడు మరి కీర్తన జరుగుతుంది, అందులో మీరు కూడా వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మనం కూడా నృత్యం చేయాలి. అందరూ కూడా ఉత్సాహంగా దయచేసి కీర్తనలో పాల్గొండి. తర్వాత మనకి మహాప్రసాద విందు, అందరికీ కూడా అన్నప్రసాదం ఉంటుంది.
దయచేసి అందరూ కూడా ప్రసాదం స్వీకరించి వెళ్ళండి. హరే కృష్ణ. భగవద్గీత యథాతథం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జయ. హరినామ సంకీర్తన యజ్ఞం కీ జయ.